హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు రమేష్. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో క్యూసీ అనలిస్ట్గా పనిచేస్తున్నాను. నేను కేసీ గారి మహాభారతం మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. మహాభారతంలో ఆది పర్వంలో ఎన్నో వృత్తాంతాలు మనం తెలుసుకున్నాము. అందులో ఉత్తంకుడి వృత్తాంతం, జనమేజయుడి సర్పయాగం, గరుడోపాఖ్యానం, అలాగే ముఖ్యంగా వ్యాస జననం. పరాశరుడికి సత్యవతికి పుట్టిన వ్యాసుడు స్వయం నారాయణుడు. మనకు ఒక శ్లోకం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుస్తుందంటే వ్యాసుడు స్వయం నారాయణుడని. బ్రహ్మసభలో బ్రహ్మ కలి వృత్తాంతం మొత్తం చెప్పుకొచ్చారు. కలి జననం, కలి సంతానం ఏంటో మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందో కేసీ గారి మాటల్లో విందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. కేసీ గారు, గత ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు చేసే భూభార హరణం భాగంగా బ్రహ్మదేవుడు బ్రహ్మసభలో దేవతలందరూ ఏ అంశాల్లో పుట్టాలనుకున్నారో వివరించారు. అలాగే కలి సంతానం, కలి పుట్టుక గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏం జరగబోతుందో వివరించండి. ప్రీణయామో వాసుదేవం. కలిపురుషుడు యొక్క పూర్తి చరిత్ర విన్న సౌనకాది ఋషులందరూ కూడా వాళ్ళందరూ ఎంతగానో నిర్ఘాంతపోయారు. ఎందుకంటే కలిపురుషుడు యొక్క సంభవం, ఆ కలిపురుషుడు ఆ బ్రహ్మ యొక్క నీడలో అధర్మానికి పుట్టటం, ఆ అధర్మానికి వచ్చిన తరతరాలలో 4వ తరంలో రావటం, ఆ కలిపురుషుడు యొక్క లక్షణాలు, వాడు ప్రవర్తించిన తీరు, వాడిలో ఉన్న అసుర ఆవేశాన్ని విన్న సౌనకాది ఋషులందరూ కూడా ఎంతగానో భయపడ్డారు. ఇప్పుడు ఆ కలిపురుషుడు భూమి మీద దుర్యోధనుడుగా వస్తుంటే, ఆ కలిపురుషుడు యొక్క నేతృత్వంలో సమస్త భూమండలంలో ఉన్న రాక్షసులందరూ వాడి చెంతన చేరి ఒక పెద్ద సంగ్రామం జరిగి అక్కడ మొత్తం మనుషులు చచ్చిపోతారు అనే ఒక సంగతిని ఉగ్రశ్రవసౌతి సౌనకాది ఋషులకు చెప్పాడు. అదే బ్రహ్మసభలో కూడా జరిగింది. దేవతలందరూ వారి వారి అంశములలో కింద పుడతారు, దైత్యులందరూ వారి వారి అంశాలలో కింద పుడతారు. అందరూ కలిసి ఎవరి చెంతన చేరతారు అంటే ఆ కలిపురుషుడుగా వచ్చిన దుర్యోధనుడు చెంతనే చేరతారు. అది విన్న సౌనకాది ఋషులు ఉగ్రశ్రవసౌతిని అడిగారు, అసలు ఈ అసురులు కలిపురుషుడు యొక్క సంతతి అనేది మాకు అర్థమైంది, కానీ అసలు ఈ సృష్టి రచనలో అసురుల పరిస్థితి ఏమిటి? అసురులకు గురువెవరు? ఈ దేవతలకు గురువెవ్వరు? ఈ దేవదానవ యుద్ధాలు ఇంకా ఎన్ని జరిగాయి? ఎందుకంటే ఒక రకంగా మహాభారతమే దేవదానవ యుద్ధంగా ఇప్పుడు ఆది పర్వంలో వ్యాసుడు చెప్పనే చెప్పాడు. అదే ఉగ్రశ్రవసౌతి సౌనకాది ఋషులకు కూడా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగింది ఈ సౌనకాది ఋషులకు. అంటే భూమండలంలో జరుగుతున్న దేవదానవ యుద్ధం మహాభారతం, కానీ బ్రహ్మాండంలో ఎన్నో రకాల దేవదానవ యుద్ధాలు జరిగాయి. కాబట్టి అసలు ఈ అసురుల యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటో మాకు కొంచెం చెప్పవలసినది అని సౌనకాది ఋషులు ఉగ్రశ్రవసౌతికి చెప్తే, ఉగ్రశ్రవసౌతి సృష్టి మూలాలకు వెళ్ళాడు. ఆయన మూలాలకు వెళ్ళి, ఇప్పుడు మనకిది అర్థం కావాలంటే మనకు సమయం అనే ఒక విషయం అర్థం కావాలి. మనం ఎలా అయితే ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని మనం ఎలా పరిగణిస్తామంటే ఒక కొలబద్దలాగా పరిగణిస్తాం. అంటే దానికి ఒక ఆది, దానికి ఒక అంతం ఉంటుంది, అంటే ఒక స్కేల్. అందుకనే ఈ వెస్ట్రన్ ఫిలాసఫీలో టైం అనేది లీనియర్. టైం అంటే ఏంటంటే అదొక స్ట్రైట్ లైన్లా ఉంటుంది అంతే. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ జన్మలు, ఈ అబ్రహామిక్ రిలీజన్స్ వాళ్ళకి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం లాంటివి ఉండవు. ఒకటే జీవితం, ఆ జీవితంలో వాళ్ళు చచ్చిపోతారు. అది ఒక క్రైస్తవులైనా, ఒక ముస్లిమ్స్ అయినా, ఒక యూదులైనా. సో ఒకటే జీవితం, వాళ్ళు పుడతారు, వాళ్ళు చచ్చిపోతారు, లాస్ట్ జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేస్తారు. అందుకనే వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే సమయం అనేది ఒక స్ట్రైట్ లైన్ లాంటిది అని వాళ్ళు అనుకుంటారు. కానీ మన సనాతన ధర్మంలో సమయం అనేది ఒక కాలచక్రంతో పోలుస్తారు. ఎందుకు ఇది చక్రం అంటే ఒక సత్య, ఒక ద్వాపర, ఒక త్రేత, ఒక కలి. కలి ముగిసిన వెంటనే మళ్ళీ సత్య, మళ్ళీ ద్వాపర, మళ్ళీ త్రేత, మళ్ళీ కలి. ఇలాగ ఒక సైకిల్ ప్రకారం మన కాలం అనేది గడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సనాతనంలోనే పునరపి జననం పునరపి మరణాలు ఉన్నాయి. అందుకనే కాలచక్రం, కర్మచక్రం. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో ఆ కర్మని అనుభవించడానికి నువ్వు మళ్ళీ పుడతావు. అలాగే పుట్టాలంటే కాలం కూడా ఉండాలి. కాబట్టి ఇది ఒక చక్రం. మన సనాతన ధర్మం వాళ్ళకి కాలం అనేది ఒక చక్రం. ఆ కాలచక్రంలో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే
ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఒక సత్య, ఒక త్రేత, ఒక ద్వాపర, ఒక కలి, వీటిని మహాయుగం అంటారు. ఇలాంటి 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన్వంతరం పేరు వైవస్వత మన్వంతరం. దీని ముందు ఉన్న మన్వంతరం పేరు చాక్షుష మన్వంతరం. అంటే 71 మహాయుగాలైపోతే మళ్ళొక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలైతే ఒక కల్పం. ఈ కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? శ్వేతవరాహ కల్పంలో 14 మన్వంతరాల్లో 7వ మన్వంతరం, అంటే మధ్య భాగంలో ఉన్నాం. 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాము. సో ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక పెద్ద కల్పంలో 7వ మన్వంతరంలో 28వ మహాయుగంలో మాత్రమే కృష్ణ జననం జరుగుద్ది. సో ఇప్పుడొచ్చిన కృష్ణుడు, ఇప్పుడొచ్చిన వ్యాసుడు ఇద్దరు నారాయణులే. అది ఈ యుగానికి ఉన్న ప్రత్యేకత. సో ఆ యుగ ప్రత్యేకత ఏమిటంటే, ఇద్దరు నారాయణులు కలియుగంలో ఉన్న మనుషుల కోసం వచ్చారు. అంటే కృష్ణుడు ఎందుకు వచ్చాడు? ద్వాపరాంతంలో భూమివారహరణం చేయడానికి వచ్చాడు. అంటే భూమి మీద ఉన్న అసురులందరినీ చంపేసి భూమిని క్లీన్ చేసి కలియుగ పురుషుల చేతిలో పెట్టాడు. వ్యాసుడు ఎందుకు వచ్చాడు? కలియుగంలో మనిషి యొక్క ఇంటెలిజెన్స్ తక్కువ కాబట్టి వాడి పరిమితిని బట్టి వాడికి ఎంత వేదం కావాలి, ఎంత పురాణం కావాలి, ఎంత ఉపనిషత్తులు కావాలి, ఎంత సాధన చెయ్యాలో ఆయన ఒక డిజైన్ చేసి మనకివ్వటం కోసం వచ్చాడు. అందుకనే మనం చాలా లక్కీ. ఎన్ని యుగాలలో ఎన్ని కలియుగాలు వచ్చినా ఈ 28వ, అంటే ఇప్పుడు ఉన్న వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్న మనం చాలా లక్కీ పీపుల్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఉగ్రశ్రవ సౌతి కూడా ఈ యుగంలోనే కదా చెప్తున్నాడు, కలియుగ ప్రారంభంలో. అందుకనే సౌనకాది మునులకు చరిత్రలోకి తీసుకెళ్తున్నాడు. చరిత్ర అంటే హిస్టరీ. దేనికి హిస్టరీ? భూమి మీద జరిగే హిస్టరీ. ఈయన తీసుకువెళుతుంది ఏంటంటే బ్రహ్మాండంలో జరిగిన హిస్టరీ. అందుకనే అప్పుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలి అంటే ఈ మన్వంతరం ముందున్న చాక్షుషి మన్వంతరంలోకి మనం వెళదాం. సో దేవదానవుల యుద్ధమే మహాభారతం అనే సంగతి సౌనకాది ఋషులకు అర్థమయ్యింది. వ్యాసుడు కూడా మనందరికీ చెప్పేశాడు. ఇలాంటి ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి అని సౌనకాది ఋషులు అడిగారు కదా, దానికి ఉగ్రశ్రవ సౌతి చెప్తున్నాడు, ఈ కంప్లీట్ కాలచక్రంలో 12 మహాయుద్ధాలు జరుగుతాయి దేవదానవులకు. ఆ మహాయుద్ధాల్లో మొదటి మహాయుద్ధం ఏమిటయ్యా అంటే, మళ్ళీ ఇక్కడ మనం ఇంగ్లీష్ వాళ్ళలాగా ఇది మొదటిది ఇది ఆఖరిది అని చెప్పలేము. ఎందుకంటే ఆఖరిది అయిపోతూ మళ్ళీ మొదటిది వస్తుంది. ఇది చక్రం కదా. ఈ ఒక కల్పంలో ఇది ముగుస్తూ మరుసటి కల్పంలో మళ్ళీ ఒకటి మొదలవుతుంది. కాబట్టి ఏది 1 ఏది 12 అనేది మనం చెప్పలేము. కానీ మన అవసరం కోసం, మనం అర్థం చేసుకోవటం కోసం నేను చెప్తున్నా. మొదటిది హిరణ్యాక్ష హిరణ్యకశప సంహారములతో మొదటి యుద్ధం. తర్వాత 2వ మహాయుద్ధం, 3వ మహాయుద్ధం, అలా 12 మహాయుద్ధాలు జరుగుతాయి దేవదానవులకు. ఆ 12 మహాయుద్ధాలలో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ శ్రీ మహావిష్ణువు వస్తూనే ఉంటాడు దేవతలను కాపాడటానికి. ఎందుకంటే బ్రహ్మ యొక్క ధర్మము చేత, సృష్టి ధర్మము అనే ఒక ధర్మము చేత పుట్టిన వాళ్ళు దేవతలు కాబట్టి, ప్లస్ బ్రహ్మ యొక్క అధర్మము చేత పుట్టబడిన వాళ్ళు వాళ్ళ యొక్క సంతతి ఈ అసురులు కాబట్టి, అందులోనే మళ్ళీ బ్రహ్మ ధర్మంగా సృష్టించిన ఈ కశ్యప ప్రజాపతి, ఆయన దితినందు పొందిన వాళ్ళందరూ కూడా దైత్యులు. వాళ్ళందరూ మళ్ళీ అసురులతో చేరారు. దాని తర్వాత కశ్యపుడు ధనువునందు పుట్టిన సంతానం దానవులు, వాళ్ళందరూ అసురుల వైపు చేరారు. అలా కాలం గడిచే కొద్దీ పాపులేషన్ పెరుగుతూ ఉన్నట్టు, అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటికి 34-40 కోట్ల మందో జనాలు ఇవాళ 150 కోట్ల అయినట్టుగా ఈ మన్వంతరాలు, కల్పాలు, యుగాలు ముందు గడుస్తున్న కొద్దీ దానవుల పాపులేషన్, దేవతల పాపులేషన్ కూడా పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటున్న కథ ఎప్పటిది అంటే 4వ మహాయుద్ధం అప్పుడు జరుగుతున్న కథ. ఏమిటి 4వ యుద్ధం అంటే, ఫస్ట్ యుద్ధం అయిపోయింది, సెకండ్ యుద్ధం అయిపోయింది, 3వ యుద్ధం అయిపోయింది. మనం 12 యుద్ధాలు ఒక పాడ్కాస్ట్ కింద మాట్లాడుకుందాం. 4వ యుద్ధంలో అప్పుడే దేవతలు దానవులు ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరూ సముద్రాన్ని చిలికి దాని నుంచి వచ్చిన అమృతాన్ని పంచుకుందాం
అని ఈసారి యుద్ధం కాకుండా ఈసారి వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్‌లాగా ముందుకొచ్చి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో మీరు మమ్మల్ని, మేము మిమ్మల్ని యుద్ధాలు కాదు, ఇద్దరం గూడా కలిసుంటే కలదు సుఖం అని చెప్పి వాళ్ళొచ్చి వాళ్ళు ఈ సముద్ర మథనం అనే కార్యక్రమం చేశారు. అప్పుడు వరకు ఏమిటంటే వాళ్ళకి ఒక గురువు లేడు. అంటే మొదటి యుద్ధం అప్పుడు గురువు లేడు. రెండవ యుద్ధం అప్పుడు గురువు లేడు. మూడవ యుద్ధం అప్పుడు గురువు లేడు. కానీ ఆ దేవతలకు మాత్రం గురువున్నాడు. ఎవరయ్యా ఆ గురువు? దేవతల గురువు అంటే ఆ దేవతలందరూ కూడా వాళ్ళు సృష్టి ఆవిర్భావంలో అంటే మొదటి యుద్ధం ముందే ఎప్పుడైతే దేవతలకు వాళ్ళ పోస్టులన్నీ ఇచ్చేశారో, అంటే కల్పాలు ముందుకెళ్లే కొద్దీ దేవతల యొక్క ఆయుర్దాయం కూడా అయిపోయి వాళ్ళు కూడా శరీరాన్ని త్యాగం చేసేస్తే మళ్ళీ కొన్ని వేరే జీవులు ఎవరైతే పాత్రత కలిగిన జీవులుంటాయో ఎన్నో రకాల దానాలు, యజ్ఞాలు, హోమాలు, తపస్సులు చేసి బాగా దేవుడు మీద నమ్మకంతో ఉన్న కేవలం ఆస్తికులు మాత్రమే. మళ్ళీ నాస్తిక శిఖామణులందరూ స్వర్గానికి వెళ్ళరు. వేదమును నమ్మిన వారు ఆస్తిక శిఖామణులందరూ కూడా పెద్ద పెద్ద పోస్టుల్లోకి ప్రమోట్ అవుతారు భూమి మీద నుంచి. భూమి అనేది కర్మభూమి. భూమి నుంచి సత్కర్మలు చేసి దేవతలుగా వెళ్ళటము, దుష్కర్మలు చేసి దైత్యులుగా వెళ్ళటం అనేది మనిషి కేవలం తన కర్మ ద్వారా తను చేయగలడు. అందుకే ఈ భూమి పేరు కర్మభూమి. అలాంటిది ఆ దేవతలు ఒకానొక సందర్భంలో గురువుని ఎంచుకోవాలి అని అనుకుంటున్నప్పుడు అందరూ కలిసి అంగీరసుడి దగ్గరికి వెళితే, అంటే సప్తమహారుషుల యొక్క ఆజ్ఞలో బ్రతుకుతుంటారు దేవతలందరూ కూడా. అలాంటి సప్తమహారుషులలో ఒకడైన అంగీరసుడి దగ్గరికి దేవతలందరూ వెళితే ఆ దేవతలకు అంగీరసుడు ఇద్దరినిచ్చాడు. నాయనా, నాకు ఇద్దరు ప్రధాన శిష్యులున్నారు, నా దగ్గరే శుశ్రూష చేసి బాగా చదువుకున్న శిష్యులు. ఒకళ్ళు బృహస్పతి, ఒకళ్ళు శుక్రాచార్యులు. అయితే బృహస్పతి చూడటానికి చాలా తేజోవంతంగా ఉన్నాడు. బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. చాలా సౌమ్యుడు. ఆయన నడవడిక నచ్చిన దేవతలు శుక్రాచార్యుణ్ణి వద్దనుకొని బృహస్పతే మాకు గురువుగా కావాలనుకొని ఆ బృహస్పతికి సాష్టాంగ నమస్కారం చేసి ఇవాళ నుంచి మీరే మా గురువు అని చెప్పి బృహస్పతిని స్వీకరించారు దేవతలు. మరి అదే గురు శిష్యుడైన శుక్రాచార్యులు ఒక కాంపిటీటివ్ స్పిరిట్గా ఫీల్ అయ్యి, సరేలే ఏదో నాతో పాటు ఉన్న వ్యక్తి ఆ బృహస్పతి అని కేవలం ఎటువంటి కాంపిటీటివ్ స్పిరిట్ లేకుండా ఒక మాశ్చర్యానికి లోనయ్యి లోపల అసూయ పెంచుకున్నాడు దేవతల పట్ల ప్లస్ ఈ బృహస్పతి పట్ల. 3 యుద్ధాలు కూడా ఈ దేవతలందరూ బృహస్పతి యొక్క కనుసైగలలో బృహస్పతి ఇచ్చిన గైడెన్స్తో ఎన్నో రకాల జ్ఞానాలు, ఎన్నో రకాల అస్త్రాలు తీసుకొని, అంటే ఒక సింపుల్ లాంగ్వేజ్లో ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికం చేసిన పాండవుల్లాగా చాలా లాయల్గా ఉన్న ఈ దేవతలందరినీ కూడా ఆయన ఎన్నో రకాల అస్త్రాలిచ్చి యజ్ఞాలు చేసి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వచ్చేటట్టుగా దేవతలను దీవించి ఎన్నో యుద్ధాలు గెలిపించాడు. 3 యుద్ధాలు వాళ్ళు గెలిచారు. ఇక 4వసారి మాత్రం ఈ దానవులందరూ వచ్చి వాళ్ళందరూ దేవతలను అడిగింది ఏమిటంటే, మనందరం ఇప్పుడు ట్రూస్ చేసుకుందాం, సంధి చేసుకుందాం, కాబట్టి ఎవరూ ఎవరిని నాశనం చేయకుండా ఇద్దరం కలిసి సముద్ర మథనం చేద్దాం, వచ్చిన అమృతాన్ని పంచుకుందాం. ఇక సముద్ర మథనం అనేది అది ఒక పెద్ద పాడ్కాస్టు. నేను దాని లోపలికి వెళితే ఇవాళ ఈ పాడ్కాస్ట్ కంప్లీట్ కాదు. కాబట్టి ఆ సముద్ర మథనంలోంచి ఆలాహలం వచ్చింది. అది పరమేశ్వరుడు దాన్ని స్వీకరించాడు. దాని తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, ఆమెను భార్యగా శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. కామధేను వచ్చాయి, ఇంకో ఎన్నో వచ్చాయి. ఉచ్చశ్రవ వచ్చింది, గుర్రం, అన్నీ వచ్చాయి. దాంతోపాటు ఫైనల్లీ అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని మోహిని అవతారంగా వచ్చిన శ్రీ మహావిష్ణువు దేవతలకు నేను అమృతాన్ని పైనది ఉన్నదాన్ని ఇచ్చేసి వాళ్ళని పంపించేసిన పిమ్మట అసురులైన మీ అందరికీ కూడా చాలా వయ్యారంగా దీన్ని పంచుతానంటే, అసురులు అని ఎందుకన్నారు అంటే వాళ్ళకి ఇలాంటి కామ వికారములు ఉంటాయి. ఎందుకొచ్చామో ఆ సంగతి మర్చిపోయి పనికిమాలిన పనులు చేసే వాళ్ళనే అసురులు అంటారనమాట. అంటే మనం అమృతం కోసం వచ్చాం కాబట్టి మగవాడు పంచితే ఏమిటి, ఆడది పంచితే ఏమిటి, ముందు వచ్చిన పని చూసుకుందామని అనుకోరన్నమాట. అది అలాంటిది ఇదంతా శుక్రాచార్యుల వారు గమనిస్తున్నారు. వచ్చాడు, అందరికీ దేవతలకు పంచేశాడు. ఎక్కడో రాహుకి కేతువుకి ముందే ఒక ఇంట్యూషన్ వచ్చింది, అమ్మో ఇదేదో మనం మోసం చేసేటట్టున్నారు అనుకున్నారు, ఇద్దరూ దూరారు. అప్పుడు తన యొక్క సుదర్శన చక్రం చేత రాహుని కేతువుని ఒక తల శరీరాలు వేరయ్యాయి. అందుకని అవి ఛాయాగ్రహాలుగా ఇప్పటికీ మన ఆస్ట్రాలజీలో మిగిలిపోయాయి.
కాబట్టి వాళ్ళందరినీ పంపించి ఈ దానవులందరికీ ఒక్క బొట్టు ఒకటి కూడా లేకుండా మిగల్చకుండా వాళ్ళని మోసం చెయ్యటం చూసి శుక్రాచార్యుడికి అసలు ముందు నుంచి దేవతలంటే మాశ్చర్యం, బృహస్పతి అంటే మాశ్చర్యం. ఇప్పుడు ఆ మాశ్చర్యంతో దానవుల మీద జాలి కలిగింది ఆయనకి. అంటే ఒకటి తనుగా జాలిపడటం ఒకటి, తను కోపగించుకున్న వాడి ఎగెయిన్స్ట్‌గా నిలబడ్డాడు కాబట్టి వాడి మీద జాలిపడటం ఇంకొకటి. అర్థమైందా? ఎనిమీస్ ఆఫ్ ఎనిమీస్ ఆర్ ఫ్రెండ్స్ అని మనకి ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంటది. అంటే మన శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడనమాట. అలాగా ఇప్పుడు అందుకనే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కథలోకెళ్ళాలంటే శుక్రాచార్యుడి యొక్క పర్సనాలిటీ అర్థం చేసుకోవాలి. అదే క్షీరసాగరానికి సాక్షాత్తు పరమేశ్వరుడొచ్చాడా? పరమేశ్వరుడు హాలాహలం తీసుకున్నాడా? మరి పరమేశ్వరుడు బోలాశంకరుడు గదా! మరి పరమేశ్వరుడుకు లేని జాలి శుక్రాచార్యుడికొచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు లేని జాలి శుక్రాచార్యుడికొచ్చింది. ఎందుకంటే ఆయన కొంచెం రజోగుణం ఉన్నవాడు. అందుకనే ఆయన యందు మాశ్చర్యం వచ్చింది. ఒక సాత్వికుడు ఏమనుకోవాలి? నేను యోగ్యుణ్ణి కాదు కాబట్టి నన్ను దేవతలు స్వీకరించలేదు. కాబట్టి నేను యోగ్యుడిని అవ్వటానికి ప్రయత్నించాలి. అంటే క్లాసులో ఫస్ట్ వచ్చినోడిని చూసి మనం కుళ్ళకూడదు. మనం ఎలా ఫస్ట్ రావాలో ఆలోచించాలి. అది సురులు అలా ఆలోచిస్తారు. అసురులు ఏం చేస్తారంటే వచ్చినోడిని నాశనం చేసేస్తే మనమే ఫస్ట్ వస్తాం కదా అని ఆలోచిస్తారు. అది అసుర ప్రవృత్తి. అలాంటి శుక్రాచార్యులు ఎక్కడ లేని జాలి చూపించి ఇప్పుడు ఆ దానవుల దగ్గరికెళ్ళి, ఒరే మీకు బ్రెయిన్ పెరగలేదురా, బాడీ పెరిగింది కానీ మీకు ఒక గురువు లేడురా, ఆ గురువు లేక మీరు ఇలా అయిపోయారురా, ఇప్పటికే 3 యుద్ధాలు ఓడిపోయారు, 4వసారి అయితే మీ కష్టం చేసిన అంటే మీరు కూడా ఆ తలవేపు మళ్ళీ ఎక్కువ కష్టం చేశారు. తలవేపు వాసుకు యొక్క తలవేపు దానవులు పట్టుకున్నారు. ఎందుకు కష్టం అంటే ఆ వాసుకిని పట్టుకొని రాపాడిస్తుంటే పాపం ఆ వాసుకి నోట్లోంచి సెగలు గక్కుతూ తను కూడా అలసిపోతే మీరు ఎలా అయితే ఆయాసపడతారో తను కూడా బోల్డన్ని సెగలు గక్కితే ఆ వాసుకి యొక్క విషం మొత్తం ఈ దానవుల వైపే ఉంది. అందుకనే అంటారనమాట, వాడు టాక్సిక్ పర్సనాలిటీ అంటాం మనం. మీరు వినుంటారు ఇంగ్లీష్లో, వాడు పెద్ద టాక్సిక్ ఫెలో అండి, వాడు పెద్ద నెగిటివ్ ఫెలో అండి. కాబట్టి వీళ్ళెంత టాక్సిక్ పీపుల్ అంటే వాసుకి యొక్క విషయం కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. అంత టాక్సిక్ పీపుల్ ఈ అసురులు అనమాట. అందుకనే వాళ్ళని తల దగ్గర నించోబెట్టారు. పాపం దేవతలు కొంచెం పాజిటివ్ పీపుల్ కదా, కాబట్టి కొంచెం టాక్సిన్ వచ్చినా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతారనమాట. కాబట్టి ఇలాంటి టాక్సిక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి నేను మీకు గురువు అవుతాను అని చెప్పగానే ఇక ఎక్కడ లేని గురుభక్తితో అసురులందరూ కూడా శుక్రాచార్యులు వాడి కాళ్ళ మీద పట్టుకొని, మాకిప్పుడు అర్థమైంది శుక్రాచార్య, మేము ఫస్ట్ 3 వార్లు ఎందుకు ఓడిపోయాం, ఆ హిరణ్యకశప హిరణ్యాక్షుల దగ్గర నుంచి అన్నీ మేము ఎందుకు ఓడిపోయామంటే మాకు ఒక గురువు లేక ఓడిపోయాం. ఈ దేవతలు మాటిమాటికి గెలుస్తున్నారంటే కేవలం బృహస్పతి వల్లే గెలుస్తున్నారు. మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాం అన్నారు. ఇంకా ఎక్కడ లేని జాలి, దాన్నే అపాత్రతా దానం అంటారనమాట. అంటే నీ పనికి మాలిన జాలి నువ్వు చూపించకూడదు. ఒక పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుందో ఇప్పుడు శుక్రాచార్యుడి పరిస్థితి కూడా అలాగే అవుతుంది పురాణాల్లో ముందుకొస్తే. అలాంటిది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా మోసం చేసిన తర్వాత ఆ శుక్రాచార్యుడు ఉండగా అక్కడ మళ్ళీ ఈ అసురులకు దేవతలకు ఒక గొప్ప యుద్ధం జరిగి అక్కడ ఈ దేవతలందరూ అమృతం తాగి చిరంజీవులు అయ్యారు కదా. చిరంజీవులంటే దీర్ఘ ఆయువు కల్లవాళ్ళు, అంటే అతి ఎక్కువ ఆయువు ఉన్నవాళ్ళని, వాళ్ళేమి మరణం లేని వాళ్ళని కాదు. మళ్ళీ అమృతం అనేది ఏంటంటే ఒక ప్రోటీన్ షేక్ లాంటిది, ఒక ఎనర్జీ ఇస్తుంది తప్ప ప్రాణం పోయేటట్టుగా అసలు ఎప్పుడు మరణం లేకుండాట్టుగా అమృతం ఇవ్వదనమాట. అంటే ఆ ఆయువు ఏమిటి, దీర్ఘకాల ఆయువు, అది చాలా లెందీ లైఫ్ స్పాన్ ఇస్తుంది. కాబట్టి అలాంటి ఒక అమృతం తీసుకున్న వాళ్ళు అందరూ దానవుల మీద పడితే ఎందరో దానవులను వాళ్ళు సంహరించారంటే ఈ సృష్టిలో దేవతల చేత దానవులు సంహరింపబడితే ఇంకా చెడ్డ వ్యక్తే ఉండడు కదా, చెడు ఆలోచనే ఉండదు, టాక్సిసిటీ ఉండదు. లోకా సమస్తం సుఖినో భవంతు. ఆ విషయంగా దేవతలు మనుషులను సమస్త జీవులను కాపాడటానికి ఈ దానవులను సంహరిస్తారు. కాబట్టి వచ్చి సంహరిస్తే మిగిలిన కొంతమందిని తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లిగారైన కవ్యమాత దగ్గర ఉంచి, కవ్యమాత ఎవరంటే ఆ భృగు మహర్షి యొక్క భార్య. నేను ఇంతకుముందు చెప్పాను, భృగు మహర్షి ఇంకొక భార్య పౌలోమ. భృగు మహర్షికి ఎందరో భార్యలు ఉన్నారు, అందులో ఒకానొక భార్య కవ్యమాత. ఆ కవ్యమాత ఆశ్రమంలో ఉంచి, అమ్మా ఈ దానవులకు నేను గురువునయ్యానమ్మా, నువ్వు వీళ్ళని కాపాడవలసినది. ఎందుకంటే నేనిప్పుడు ఘోర తపస్సుని చేసి
మృత సంజీవని అనే విద్యని తీసుకొని వస్తాను. వచ్చి చనిపోయిన దానవులను కూడా నేను కాపాడతాను. ఉన్నవాళ్ళు ఎప్పుడైనా మరణిస్తే వాళ్ళను కూడా కాపాడతాను. కాబట్టి నేను పరమశివుడికి తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. కాబట్టి దయచేసి వీళ్ళని కాపాడవలసినది అని చెప్పి అక్కడ నుంచి శుక్రాచార్యుల వారు పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేయటం ప్రారంభించారు. ఆయన ఒక 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడంట. ఆయన ఎలా తపస్సు చేశాడంటే మొట్టమొదట కాళ్ళ మీద నించొని, దాని తర్వాత కాళ్ళల్లో ఉన్న బొటనవేలు మీద నించొని, దాని తర్వాత కిందంతా మంట పెట్టి తలకిందలుగా ఒక కొమ్మకు వేలాడుతూ ఆయనక్కడ తపస్సు చేసి, ఆయన చేసిన తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చి వచ్చి ఆయనకి మృత సంజీవిని అనే ఒక విద్యని ఆయనకిచ్చాడు. ఈ మృత సంజీవిని అనే విద్య ఏం చేస్తుంది అంటే, ఎవరైనా యుద్ధంలో చనిపోతే వచ్చి ఆ మృత సంజీవిని విద్యకి ఉన్న మంత్రాన్ని చెప్తే వాడు మళ్ళీ మృత్యువు నుంచి బయటికి వచ్చి మళ్ళీ సశరీరంగా నిలబడతాడు, మళ్ళీ ప్రాణం పోసుకుంటాడు. అదే ఈ మృత సంజీవిని విద్య. అసలు మృత సంజీవిని విద్య దగ్గర మహాభారతం మొదలవుతుంది. కానీ అసలు మృత సంజీవిని ఏంటి, పూర్వాపరాలేంటో తెలుసుకోవాలంటే మనం ఈ కథ మొత్తం తెలుసుకోవాలి. కాబట్టి నేను మత్స్య పురాణం, దేవీ భాగవతం ఇలాంటి 2-3 పురాణాల నుంచి ఇప్పుడు ఈ కథని చెప్పాను. అసలు ఏమిటి శుక్రాచార్యుల వారు ఏమిటి, ఎందుకు ఈ మృత సంజీవిని కోసం వెళ్ళారు అని. ఈ మృత సంజీవిని కోసం వెళ్ళి తిరిగి వచ్చిన నాటికి ఆయన ఒక విషయాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు రావటం అంటే దేవతలు మళ్ళీ దానవుల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. వస్తే కావ్యమాత దగ్గర వాళ్ళు కాపాడబడుతున్నారు. కాబట్టి కావ్యమాత చెప్పింది, నేను భృగువు యొక్క భార్యని, మీరు నా ఆశ్రమంలో చొరబడి దానవులను సంహరించలేరు. కాబట్టి నా దగ్గర ఎన్నో రకాల తపోశక్తి ఉంది అని చెప్పి వాళ్ళందరినీ ఒక ఫ్రీజ్ చేసేసింది. ఫ్రీజ్ అంటే వాళ్ళందరూ కదలలేకుండా అలాగ ఉండిపోతారనమాట. ఒక ఐస్ ఫామ్ అయిపోతే ఎలాగ ఉండిపోతారో అలాగ మొత్తం చంపడానికి వచ్చిన దేవతలందరూ కూడా అలా ఒక స్టాచ్యూ లాగా, అంటే శిల్పాలలాగా మారిపోయి అక్కడ ఉండిపోయారు. ఉండిపోగానే ఇక బృహస్పతి వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పటం, బ్రహ్మనారాయణుడికి చెప్పటం, నారాయణుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకొని వచ్చి ముందు ఇలా శిలలుగా మారిపోయిన దేవతలందరినీ ఆయన కాపాడి ఆ సుదర్శన చక్రం చేత ఆ కావ్యమాత యొక్క శిరశ్ఛేదం చేసేశాడు. ఆ శిరశ్ఛేదం చేసిన తర్వాత అక్కడ నార్మల్గా అయిపోయిన ఇప్పుడు ఈ దేవతలందరూ అక్కడ మిగిలిన ఇంకొంతమంది దైత్యులు ఉంటే వాళ్ళని కూడా, దానవ దైత్యులందరినీ వాళ్ళు సంహరించేశారు. ఈ అసురులందరినీ సంహరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ సంగతి భృగు మహర్షికి తెలిసింది, నా యొక్క అర్ధాంగి, నా యొక్క భార్య చనిపోయింది అని. అక్కడ భృగు మహర్షి వచ్చి ఒక విశేషమైన శాపం ఇచ్చాడంటే, ఒక ఆడదానిని చంపటమే నేరం. అలాంటిది ఒక ఋషిపత్ని, భృగువు యొక్క భార్య అయిన నా భార్యని చంపటం ఇంకా పెద్ద నేరం. కాబట్టి నువ్వు ఎంత కఠిన హృదయంతో నువ్వు నా భార్యని చంపావో, అలాగ ఓ శ్రీ మహావిష్ణువు నువ్వు భూమి మీద 7 అవతారాలు మనిషిగా పుట్టి నువ్వు దేవుడు అని కూడా మర్చిపోయి ఈ మృత్యులోకంలో మనుషులు పడే బాధలు పడుతూ నువ్వు ఇక్కడ పుట్టుగాక అని భృగు మహర్షి శపించాడు. శపించగానే శ్రీ మహావిష్ణువు చిరమందహాసంతో ఆ శాపాన్ని స్వీకరించాడు. దానికోసమే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ భృగువు ఇచ్చిన శాపానుసారమే ఆయన 7 అవతారాల్లో తను భగవంతుణ్ణని కూడా తెలియకుండా ఒక మనిషిలాగా వచ్చి కేవలం మనిషి బ్రతికినట్టే బ్రతికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనేది మనకి మత్స్యపురాణం, దేవీ భాగవత ప్రమాణంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు భృగువు యొక్క శాపానికి ఆ భూమి మీద పుట్టే 7 మానవ అవతారాలు, అంటే మానవ అవతారాలను ఎందుకన్నానంటే వాళ్ళు పూర్తిగా మానవుల్లాగా బ్రతికి, అంటే కృష్ణుడు పూర్తి మానవుల్లాగా బ్రతకల, రాముడు పూర్తి మానవుల్లాగా బ్రతికాడు. అంటే అతను ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అనే సంగతి చూపించుకోకుండా బ్రతికిన వ్యక్తులుగా. అలా ఇప్పుడు నువ్వు నా భార్యని చంపావు కాబట్టి నువ్వు ఈ మృత్యులోకంలో పుట్టి, అంటే మరణం ఉన్న లోకం అంటే ఈ భూలోకంలో పుట్టి నువ్వు ఒక మనిషిగా బ్రతికి మనిషి పడుతున్న కష్టాలన్నీ నువ్వు అనుభవించుగాక. అంటే తన యొక్క భార్య చనిపోయిన బాధ ఉంది కదా, సో అందుకు ఆ మనిషి పడుతున్న కష్టాలన్నీ, అంటే పిల్లలు చనిపోయిన బాధలు, భార్యలు చనిపోయిన బాధలు, ఈ బాధలు
అందుకనే రామావతారంలో ఒక రకంగా అంటే కొందరు ప్రవచనకారులు ఈ భృగువు యొక్క భార్య అయిన కావ్యమాతను సుదర్శన చక్రంతో సంహరించాడు కాబట్టి తన భార్య అయిన సీతాదేవికి దూరమై రాముడు బాధపడ్డాడని కూడా మనకి ఈ ఉపన్యాసకర్తలు కొందరు చెప్తారు. ఈ 7 అవతారాలు ఏమిటయ్యా విష్ణుమూర్తి యొక్క అవతారాలంటే, దత్తాత్రేయ అవతారం ఒకటి, మాంధాత అది ఒక అవతారం, దాని తర్వాత పరశురామ ఒక అవతారం, రామ ఒక అవతారం, దాని తర్వాత వేదవ్యాస ఒక అవతారం, తర్వాత బౌద్ధ ఒక అవతారం, తర్వాత కల్కి ఒక అవతారం. అంటే ఇవన్నీ కూడా యోనిజావతారాలు. అంటే తల్లి గర్భవాసం చేసి బయటికి వచ్చి దాని తర్వాత ఒక మనిషిలాగానే అతను పుట్టి అతను తపోసాధన చేసి పెళ్లి చేసుకొని, అంటే ఇక్కడ పరశురాముకి పెళ్లి కాలేదు, బుద్ధకు పెళ్ళయింది, అంటే మనిషి లోకంలో ఉండే బాధలు అనుభవించే అవతారాలని అర్థం అనమాట. అందుకనే మత్స్యకూర్మ వరాహాది అవతారాలను మనం అయోనిజ అవతారాలు అంటాం. అంటే కేవలం అవి ఒక కార్యానికి మాత్రమే వచ్చి, అంటే తల్లి గర్భవాసం చేసి రావవి. కాబట్టి అవి అయోనిజ అవతారాలు, మిగతావన్నీ యోనిజ అవతారాలు. అందులో పూర్తి మానవ అవతారాలు ఈ 7 అనగానే శ్రీ మహావిష్ణువు కూడా చిరుమందహాసంతో ఏ శాపం శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన దేవతలు, ఎందుకంటే ఆయన ధర్మ సంస్థాపనార్థమే చేస్తాడు ఏది చేసినా. అలాంటి ఒక దానవులకు గురవ్వటమే శుక్రాచార్యుడిది మొదటి తప్పు. రెండవ తప్పు, అలాంటి కొడుకొచ్చి వీళ్ళని దాచి కాపాడమంటే అలాంటి ఒక దైత్యులను కాపాడటం తన తల్లైన కావ్యమాత తప్పు. కాబట్టి ఇప్పుడు భృగువు చాలా తపోశక్తితో మళ్ళీ కావ్యమాతని బ్రతికించుకుంటాడు. అలాగే విష్ణుమూర్తికి ఇచ్చిన శాపమే వల్లనే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అందుకు వస్తాడు. ఇక తన తండ్రి తన తల్లిని బ్రతికించుకున్నాడు, అక్కడ ఆశ్రమవాసం చేస్తున్నాడు. 1000 సంవత్సరాల తపస్సు చేసి మృత సంజీవినితో వచ్చిన శుక్రాచార్యుడు ఈ వృత్తాంతాన్ని తెలుసుకొని, తన తండ్రి తన తల్లిని బ్రతికించాడన్న సంగతి తెలుసుకొని, తన తండ్రి శ్రీ మహావిష్ణువుని శపించాడన్న సంగతి కూడా తెలుసుకొని, ఇంకా పూర్తిగా విష్ణుమూర్తికి ఎగెయిన్స్ట్ అయిపోతాడు శుక్రాచార్యులు. అంటే ఇంతకు ముందు కేవలం బృహస్పతికి ఎగెయిన్స్ట్ అయ్యాడు, దేవతలకు ఎగెయిన్స్ట్ అయ్యాడు. ఇప్పుడు విష్ణుమూర్తిని కూడా ద్వేషించుకునే లెవెల్కి ఎదిగిపోతాడు ఈ శుక్రాచార్యుడు. అలా ఆ శుక్రాచార్యుడు వచ్చి ఆ మృత సంజీవినితో సమస్త దానవులను, అంటే చనిపోయిన దైత్య దానవ అసుర పిశాచ నిశాచ గణములన్నిటినీ కూడా ఆయన మళ్ళీ బ్రతికించుకొని వాళ్ళందరికీ మంచి గురువుగా చలామణి అవుతూ వాళ్ళ ద్వారా ఎన్నో సేవలు అందుకుంటూ ఆ దానవలోకాల్లో ప్రశాంతంగా బ్రతుకుతున్న రోజులవి. ఇక ఇమీడియట్లీ దేవతలకు కూడా అర్థమవుతుంది, అమ్మో శుక్రాచార్యుడు మన మీద ఎగెన్స్ట్తో, బృహస్పతి మీద ఎగెన్స్ట్తో, శ్రీమన్నారాయణుడు మీద ఒక ఎగెయిన్స్ట్ భావనతో తన తల్లిని చంపాడని ఇలాంటి ఒక పని చేసి ఇప్పుడు దానవులందరినీ కాపాడుకున్నాడు అని తెలుసుకొని బృహస్పతికి చెప్తారు. వాళ్ళు అమృతం తీసుకోలేదు అని మనం ఆనందపడుతున్నాం, కానీ అమృతం తీసుకోవడం దేవుడికి ఎరుగు. వాళ్ళని మనం సంహరిస్తే ఇమీడియట్లీ శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవినిచ్చి వాళ్ళందరినీ బ్రతికించుకుంటారు కదా, మరి ఎలాగా అని బృహస్పతిని అడిగితే, ఇప్పుడు బృహస్పతి ఏమంటాడంటే, శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యని తెలుసుకొని రావటానికి ఎవరైనా ఒకళ్లను మనం పంపించాలి. అక్కడ మహాభారతంలో కథ మొదలవుతుంది. ఇంతకు ముందు చెప్పిన ఉపోద్ఘాతం అంతా మత్స్యపురాణం, దేవీ భాగవతాల నుంచి నేను కంబైన్డ్ చేసి చెప్పాను. ఎందుకంటే మీకు మృత సంజీవిని నుంచి చెప్పానంటే అసలు మృత సంజీవిని అంటే ఏంటి, శుక్రాచార్యుడు ఎందుకు రాక్షసులకు గురువయ్యాడు, దేమిటి కథ, ఇవేమీ అర్థం కావు. అందుకనే చెప్పా, పురాణాలన్నీ ఇంటర్లింక్డ్, గొలుసుకట్టులాగా ఒకదానికి లింక్ అయి ఉంటాయి. అందుకనే అష్టాదశ పురాణాలు మనం పూర్తిగా చదివితే తప్ప ఒక కథ పూర్తిగా మనకు అర్థం కాదు. ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. ముందు నేను చెప్తున్నప్పుడు మీకు చాలా కథలు చెప్తాను. ఇలాంటి కర్ణుడు కథ కూడా అలాంటిదే. కేవలం కర్ణుడు ఎవరు అంటే మనకు అర్థం కాదు, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూడాలి అసలు కర్ణుడు ఎవరు అనేది. అలాంటిది ఇక్కడ ఆ మృత సంజీవిని విద్య. ఇప్పుడు మృత సంజీవిని విద్య కోసం అందరికంటే ఎవడు అర్హుడు అంటే బృహస్పతి కొడుకైన కచుడు అర్హుడు అనే సంగతి బృహస్పతి, ఆ ఇంద్రుడు ఇద్దరు నిర్ధారించుకొని కచుడి దగ్గరకు వచ్చి, నాయన దేవతలు ధర్మము బ్రతకాలంటే శుక్రాచార్యుడి దగ్గర ఆ మృత సంజీవిని విద్యని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దానివల్ల మనకు ఆల్రెడీ అమృతం వల్ల మనకు కొంచెం
రిజువినేషన్ అనేది ఉంది. మనకు గాయాలైనా తొందరగా మానిపోతాయి. మనకి ఇంకేమన్నా అయినా తొందరగా ఉంటాయి. మనకు దీర్ఘాయువులుంటాయి. మృత సంజీవిని కూడా దీనికి తోడైతే అప్పుడు దానవులను ఇంకా విశేషంగా మనం ఓడించగలం. కాబట్టి నాయనా నువ్వే మాకు ఆపద్బాంధవుడివిప్పుడు. నువ్వెళ్ళి ఇది నేర్చుకోవలసినది అని దేవతలందరూ నమస్కరించి బృహస్పతి యొక్క కొడుకైన కచుడికి చెప్తే, కచుడు కూడా అలాగే అని చెప్పి ఇప్పుడు ఆ దానవుల లోకానికి వెళతాడాయన. వెళ్ళి అక్కడ శుక్రాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను మీ యందు అనురక్తితో వచ్చాను. నేను మీకు శిష్యుడిగా ఉండాలని అనుకుంటున్నాను. మీ దగ్గర శుశ్రుత చేసి మృత సంజీవిని విద్యని నేర్చుకోమన్నారు మా పెద్దలైన బృహస్పతి అని చెప్పి అక్కడ చేరతాడు. విన్న శుక్రాచార్యుడు చీపో నేను నేర్పించనని అనకుండా, ఎందుకంటే ఆల్రెడీ బృహస్పతి అంటే ఆయనకి మాశ్చర్యం ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే గురుకుల విద్యాభ్యాసం చేసి అంగీరస ఋషి దగ్గర నేర్చుకున్నారు. కొంచెం హ్యాపీగా లోపల ఫీల్ అవుతాడు. ఏంటంటే నా స్నేహితుడు నా తోటి శిష్యుడైన బృహస్పతి దగ్గర లేని విద్య నా దగ్గరుంది. అంటే నేనే సుపీరియర్. అలాంటి బృహస్పతి కొడుకే నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడి నేర్చుకోమంటే నా ఈగో ఫుల్ సాటిస్ఫాక్షన్ అయింది. ఇంతకంటే మంచిగా ఛాన్స్ ఇంకోటి ఉండదని, సరే అలాగ పడుండు, నేను అడిగిన పనులన్నీ చేస్తూ ఉండు, నా మనసుకు నచ్చినప్పుడు నేను మృత సంజీవని ఇస్తాను అని శుక్రాచార్యుడు చెప్తాడు. అలాగా 1000 సంవత్సరాల పాటు బృహస్పతి కొడుకైన కచుడు శుక్రాచార్యులకు శుశ్రుత చేసి, శుక్రాచార్యుడు ఏ పని చెయ్యమంటే ఆ పని చేస్తూ శుక్రాచార్యుడి దగ్గర చాలా వినమ్రపూర్వకమైన శిష్యుడిగా ఉంటాడు. ఈ పరిస్థితుల్లో కొన్ని సార్లు శుక్రాచార్యుల వారు ఈ కచుడిని ఆయన పనిలే కాకుండా, నా కూతురికి పళ్ళు తీసుకురా, నా కూతురుకు డ్యాన్స్ నేర్పించు, నా కూతురికి సంగీతం నేర్పించు, ఇట్లాంటివన్నీ చెప్తే ఆల్రెడీ స్వర్గలోకంలో బృహస్పతి యొక్క కొడుకే. ఆయన ఆల్రెడీ ఎంతో కొంత ఎడ్యుకేషన్ అక్కడ పూర్తి చేసిన వాడే. ఎందరో గంధర్వులు, ఎందరో కింపురుషులు, కిన్నరుల దగ్గర డ్యాన్సులు, సింగింగులు అన్నీ నేర్చుకున్న ఈ కచుడు దేవయానికి నచ్చినట్టుగా ఇంకా స్వర్గలోకపు నాలెడ్జ్తో ఇవన్నీ నేర్పిస్తే దేవయాని ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. కచుడు యొక్క టాలెంట్ అసలు మామూలుగా ముందు నుంచి కూడా, అంటే ఇది ఒక సినిమాటిక్ వ్యూలో మీరందరూ చూడవలసినది. ఒక గురువుగారి దగ్గరకు వచ్చిన ఒక హ్యాండ్సమ్ కుర్రవాడి మీద దేవయాని కన్ను ముందు నుంచి ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడైతే వాడిలో ప్రతిభా పాటవాలన్నీ చూస్తుందో దేవయాని మానసికంగా కచుడిని ప్రేమించేస్తుంది. ఆ దేవయాని ప్రేమించిన విషయం కచుడికి తెలియదు. తెలిసిన ఆయన కేవలం వచ్చిన కార్యాన్ని మాత్రమే ఆయన నిర్వర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కాబట్టి ఆమె యందు ఇటువంటి భావన ఉంది అని తెలిసి కూడా ఎప్పుడూ ఆమెతో మిస్బిహేవ్ చేయడు. ఎప్పుడూ ఆమెతో మాట్లాడరాని మాటలు, చెయ్యరాని పనులు కానీ, సంకేతాలు కూడా తన కనుసైగులతో కూడా ఆమెకి ఏ సంకేతము ఇవ్వడు. అది కచుడి యొక్క నియమం. దీన్ని మీరందరూ ఎలా చూడవలసినది అంటే, దురంధర్ మూవీలో ఇండియన్ స్పై పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ నేర్చుకోవటానికి ఎలా వెళ్తారో దీన్ని అలాగే చూడాలి. ఎందుకంటే ఆ దేవతలందరూ ధర్మప్రభువులు వాళ్ళు, వీళ్ళు పరమ అధార్మికులు వీళ్ళు. అలాంటిది బృహస్పతి గారు, ఇంద్రుడు కలిసి ఆయనని వెళ్ళి నేర్చుకోమన్నారు. అక్కడంటే స్పైగా వెళ్ళాడు, ఇక్కడ ఆయన చెప్పే చేరాడు, నేను ఇందుకే వచ్చాను, మీ దగ్గర సేవ చేస్తున్నానని. ఈగోయిస్టిక్ పర్సన్ అయిన శుక్రాచార్యులు, పూర్తి రజోగుణంలో ఉన్న శుక్రాచార్యులు ఆయన్ని యాక్సెప్ట్ చేశాడు. మరి అలాంటి రజోగుణంలో ఉన్న శుక్రాచార్యులు కూతురు చాలా సాత్వికంగా ఎలా ఉంటుంది? ఆమె పరమ రజోగుణంలో ఉన్న స్త్రీ. అంటే ఎలాంటి చెట్టుకు అలాంటి కాయ కదా కాస్తుంది. కాలం గడిచింది. ఒకరోజు దానవులందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ పిల్లవాడు వచ్చాడు, గురువుగారికి శుశ్రుత చేస్తున్నాడు, ఎన్నో రకాల సేవ చేస్తున్నాడు, ఆ దేవయాని కూడా ఇతని యందు మనసు పారేసుకుంటుంది, వీడు వచ్చింది మృత సంజీవిని తీసుకువెళ్ళటానికి. వీడు కానీ మృత సంజీవిని నేర్చుకొని వెళితే అప్పర్ హ్యాండ్ దేవతలతో అయిపోద్ది. ఇవాళ మనము వాళ్ళు ఈక్వల్గా ఉన్నాం. వాళ్ళు అమృతం తాగి వాళ్ళు పూర్తిగా స్ట్రాంగ్గా ఉన్నారు. మృత సంజీవిని తెలిసిన గురువుని మనం పక్కన పెట్టుకొని వార్ స్ట్రాటజీలో ఒక సైనికుడు తల తీసేయగానే శుక్రాచార్యుడు వచ్చి అతన్ని బ్రతికిచ్చేస్తూ ఉంటాడు. లెవెల్ అయిపోయింది. ఇవాళ వీడే మృత సంజీవిని నేర్చుకొని వెళితే వాళ్ళు మనకంటే అప్పర్ హ్యాండ్ వెళతారు అని దానవులందరూ కలిసి ఏం చేశారు, ఇతను ఒకరోజు గురువుగారి ఆశ్రమంలో శుశ్రూత చెయ్యటం,
గురువుగారికి సేవ చేయటం అంటే ఏమిటి? ఏదో రెసిడెన్షియల్ స్కూల్‌లో హాస్టల్‌లో పడుకొని పొద్దున్నే లెగిసి స్టడీ అవర్స్‌లో చదువుకోవటం కాదు. గురువుగారికి వంట చేయాలి. గురువుగారు కాళ్ళకు నూనెలు, నేతులు రాయాలి. గురువుగారికి తలపట్టాలి. గురువుగారు స్నానానికి వెళ్ళినప్పుడు ఇవీపు తోవాలి. గురువుగారి బట్టలు ఉతకాలి. గురుపత్ని వంట వండుతున్నప్పుడు వంట సామాగ్రి తీసుకురావాలి. కూరగాయలు తరగాలి. దాని తర్వాత ఆ గురుపత్ని వండుతున్నప్పుడు చెక్కలు, కట్టెలు తీసుకురావాలి. అదే కాకుండా గురువుగారి కూతురు ఆమె డాన్స్ నేర్చుకోవాలంటే డాన్స్ నేర్పించాలి. సింగింగ్ నేర్చుకోవాలంటే సింగింగ్ నేర్పించాలి. పూలు, పళ్ళు తీసుకురమ్మంటే అవి కొండ మీద కోతిని తీసుకురమ్మంటే అది కూడా తీసుకురావాలి. అలా వాడుకున్నారు వాళ్ళు పాపం కచుడిని. 1000 సంవత్సరాల పాటు టిష్యూ పేపర్ వాడినట్టు వాడేశారు మొత్తం ఫ్యామిలీ. అలాగా ఒకరోజు కచుడు గురువుగారి యొక్క ఆవుల్ని మేయటానికి తీసుకువెళ్తాయి. అంటే మరి గురువుగారు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే ఆవులుండాలి. ఆవులుండాలంటే వాటిని మేతకు ఎవడో ఒకడు తీసుకెళ్ళాలి కదా! సో, పొద్దున్నే లేచి వెళ్ళి ఆ ఆవులన్నిటిని మేతకు తీసుకొని వెళ్ళి ఆ సేవ చేస్తుండగా అక్కడ దానవులు వీడు ఒంటరిగా దొరికాడని చెప్పి ఒక 1000 మంది దానవులొచ్చి వాడి తల తీసేసి, వాడి చర్మం ఒలిసేసి, వాడిని మటన్ కొట్టినట్టుగా కొట్టేసి, పక్కనే ఉన్న కుక్కలకు, దాని తర్వాత అక్కడున్న నక్కలకు ఏసేశారు. ఏసేసి ఎంతగానో ఆనందంగా ఉన్నారు. పొద్దుననగా వెళ్ళాడు ఆవులు మేయటానికి. సాయంత్రానికి రాలా. శుక్రాచార్యులు మర్చిపోయారు. శుక్రాచార్యులకు అంత ఎఫెక్షన్ ఎక్కడుంది? ఆయన మర్చిపోయాడు ఆయన. దేవయానికి గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రేమిచ్చింది కదా! వీడు పొద్దునెళ్ళాడు ఇంకా రాడేమిటి అని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తొంగి చూస్తుంది, రావట్లా. నాన్నగారి దగ్గరకొచ్చింది. వచ్చి, ఏమిటండి మీ దగ్గర అంత వినమ్రంగా ఉంటాడు శిష్యుడు, కాబట్టి అలాంటి వాడు సాయంత్రం రాకపోతే మీకు ఆలోచన లేదా? ఒకసారి ఆయన ఎక్కడున్నాడో మీ యొక్క దివ్యదృష్టితో చూడవలసినది అని కోరింది. శుక్రాచార్యుడు కూడా అవునవును కరెక్టే, ఎప్పుడో పొద్దుననగా వెళ్ళాడు, ఈ పాటికి రావాలి, రాలేదేమిటి అని చూసి అప్పుడు దేవయానికి చెప్తాడు, ఇంకెక్కడ కచుడు పోయాడు, బృహస్పతి కొడుకుని లేపేశారు, ఇప్పుడు వాడు ఆహారంగా మారి నక్కలు, ఆ హైనాలు, తోడేళ్ల కడుపులో ఉన్నాడని చెప్తాడు ఆయన. అంటే ఇలా రాక్షసులు చంపారని చెప్పడు ఆయన, వాడు ఎక్కడున్నాడు ఆ సమయంలో అనేది అతను యొక్క మనోనేత్రాలతో చూసి, ఆ జ్ఞాన నేత్రాలతో చెప్తాడు. చెప్పగానే అలా ఒక్కసారిగా తన ఫేస్ మారిపోతుంది దేవయానిది. చ అసలు అలా ఎలా జరుగుద్ది నాన్నగారు, మీకు ఆ మృత సంజీవిని విద్య తెలుసు కాబట్టి మీరు ఎలాగన్నా కచుడిని బ్రతికించవలసినది అని కోరుతుంది. కూతురంటే కొండ మీద కోతిని అడిగితే తీసుకొచ్చే రకం ఈ శుక్రాచార్యుడు అనమాట. దైత్యుల రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇదే స్టార్టింగ్, మీకు అందరికి అర్థమవుతుంది ఇప్పుడు ఈ కథల నుంచి. ఇక ఇమీడియట్లీ అంటే కనీసం ఒక తండ్రిగా నా కూతురు మనసు పారేసుకుందన్న సంగతి తండ్రికి అర్థం కాదా? శిష్యుడు ఈయనక ఆమెక అయినా సరే అలా ఉంటాయన్నమాట. ఇది బాగా డబ్బున్న ఫ్యామిలీస్లో ఉన్న తండ్రులు కూతుర్లు ఎలా ఉంటారో అలాంటి రిలేషన్షిప్స్ ఇవన్నీ. సరే అమ్మ అలాగే తీసుకొని వస్తానని చెప్పి ఆయన మృత సంజీవిని విద్య ప్రయోగిస్తే ఏ కడుపుల్లో అయితే మాంసపు ముద్దలుగా మారి అరిగిపోయి ఉన్నాడో ఆ తోడేళ్ళు, నక్కలు, హైనాల కడుపులు చీల్చుకొని ఆ మాంసపు ముద్దలన్నీ ఒకటయ్యి మళ్ళీ కచుడుగా మారిపోయి మళ్ళీ ఆ ఆవుల్ని వాటిని తీసుకొని ఇంటికి చేరతాడు. గురువుగారు నేను వచ్చేసానండి అంటాడు. నువ్వు వచ్చావని తెలుసులేవాయ్, నిన్ను మా వాళ్ళు చంపేశారు, మేమే కాపాడాము నా కూతురు నేను కలిసి అని చెప్పగానే ఆయన కూడా సంతోషిస్తాడు. అయిపోతుంది. ఇదంతా బృహస్పతి దేవతలు పైనుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అసలు ఏం జరుగుద్ది ఏమిటనే సంగతి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి మనవాడు వెళ్ళి ఓన్లీ గురువుకి శుశ్రూత చేయమంటే వాళ్ళ కూతురుని కూడా పడేశాడు. గురువుగారిని పడేయటం కంటే గురువుగారు కూతురుని పడేయటం వల్ల కలిసి వస్తుంది ఇప్పుడు. అంతే కదా, అసురులే వాళ్ళు ఏ రోజు. అందుకనే ధర్మం -++ అని చెప్పాను కదా నేను. అధర్మంగా ఉన్న వాళ్ళకి అధర్మంతోనే గెలవాలి, ధర్మంగా వాళ్ళని గెలవలేము. కాబట్టి అంటే కావాలని పడేశాడా కచుడు? కావాలని ఖచ్చితంగా పడేలా. ఆయన సౌమ్యుడు, అందగాడు, జ్ఞానం తెలిసినవాడు. ఆ అమ్మాయి అట్రాక్ట్ అయింది, దానికి మనమేం చేస్తాం? కానీ అతను మాత్రం ఎటువంటి సైగలు చేయలేదు, ఎటువంటి సౌజ్ఞ చేత చెప్పలేదు నేను ఓకే అన్నానని. మళ్ళీ కొన్నాళ్ళకి అంటే 1000 సంవత్సరాలు సుశ్రుతి చేశాడు కదా, ఆ 1000 సంవత్సరాల్లో ఇన్నిసార్లు జరిగింది. మళ్ళీ ఒకానొక రోజు వెళ్ళి ఒంటరిగా అడవిలో పూలు పళ్ళు అంటే ఈమె అడిగింది దేవయాని, నాకు పూజకి పూలు పళ్ళు నా చెవులో పెట్టుకోవడానికి, నా జడలో పెట్టుకోవడానికి తీసుకురమ్మంటే మళ్ళీ అరణ్యానికి వెళ్తే అక్కడ మళ్ళీ అసురులందరూ మీద పడి ఈసారి మనవాడి పీక కోసేసి మనవాడిని ఒక రుబ్బు రోల్లో వేసి నూరేసి కైమా కింద కొట్టేసి అంటే పేస్ట్ చేసేసారు లిటరల్లీ.
పేస్ట్ చేసేసి సముద్రంలో కలిపేశారు ఆ పేస్ట్. పెద్ద స్కెచ్చే. ఈసారి ముక్కలు చేస్తే బయటకు వచ్చాడని చెప్పి బాగా నూరి 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 దాన్ని సముద్రంలో కలిపేస్తే మళ్ళీ సాయంత్రానికి అంటే కచుడు రాకపోయేసరికి సేమ్ మళ్ళీ దేవయ్య అని వెళ్ళింది. నేను పొద్దున పూలకి పళ్ళకి పంపించాను, ఇప్పటివరకు రాలేదు, మీ మనోనేత్రాలతో చూడవలసినది అంది. చూశాడు, ఇంకెక్కడమ్మా, మంచి కైమా పేస్ట్ చేసేసి సముద్రంలో కలిపేశారమ్మా అన్నాడు. అయితే ఏముంది, మన మాంసపు ముద్దలైతేనే కలిపేశారు, కైమానైతే మీరు కలపలేరా ఏంటి, చిన్న చిన్న ముక్కలు కొట్టేస్తేనేమిటి, మీరు ఏదైనా చేసేయగలరా అని చెప్పి బయటికి రమ్మంటే ఆయన మళ్ళీ మృత సంజీవిని వాడాడు. మళ్ళీ ఏ సముద్రంలో అయితే పేస్ట్గా కలిసిపోయాడో ఆ సముద్రంలోంచి మళ్ళీ ఆ పేస్ట్ చిన్న చిన్న బిందువులన్నీ ఒకటై మళ్ళీ కచుడుగా మారిపోయి కచుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రాగానే మళ్ళీ చెప్పాడనమాట, నాయనా మా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, మనం ఏదో వాళ్ళకి గురువుగారులాగా నేను గురుత్వం చేస్తున్నాను తప్ప వాళ్ళు మహానీచులు నాయనా, అందులో నీ మీద కన్నుబడింది, కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు ఈసారి శుక్రాచార్యుల వారు. ఇలా కొంతకాలం గడిచింది. దానవులందరూ పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. అసలు వీడు రావటం ఏమిటి, మా గురువుగారు యాక్సెప్ట్ చేయటం ఏమిటి, మళ్ళీ గురువుగారు ముందుకెళ్ళి గురువుగారితో గొడవ పట్టడానికి ఈ అసురులకు భయం. అంటే గురువుగారి కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోతే అంతే కదా. అంతే. కాబట్టి వాళ్ళందరికీ ఒక పెద్ద రాజున్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే వృషపర్వుడు. అప్పుడు మొత్తం దానవులందరికీ రాజు అనమాట వృషపర్వుడు. ఎవరి వృషపర్వుడు అంటే ఈ ప్రహ్లాదుడు, చెప్పాను కదా నేను హిరణ్యకశప హిరణ్యాక్షులప్పుడు వాళ్లకు గురువులు లేరని, అలాంటిది ప్రహ్లాదుడికి 4 తమ్ముళ్ళు ఉన్నారు. ప్రహ్లాద, అనులాద, శ్లాద, లాద అని ఒక 4 తమ్ముళ్ళు ఉన్నారు. అందులో అనులాద యొక్క సంతతే ఈ వృషపర్వ అనే ఒక రాజు. అంటే వాళ్ళ జీనాలజీలో వస్తున్నారు. ఆ హిరణ్యకశిపుడి యొక్క కొడుకులో కొడుకు ఇతను. అతని దగ్గర మీటింగ్ పెట్టారు దానవులందరూ. ఏం చెయ్యాలి అంటే, మీకు తోచింది మీకు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు అనులాద. వెళ్ళిపోగానే అక్కడ దానవులందరూ, అమ్మ ఈసారి ముక్కలు కొట్టేసిన వాడిని తుక్కు కింద కైమా కొట్టేసినా వాడు బ్రతికిపోతున్నాడు కాబట్టి వాడిని మనం తగలేద్దాం. తగలేస్తే అప్పుడు వాడు బొగ్గైపోతాడు, మసి అయిపోతాడు. ఆ మసిని, ఉత్తగా మసిని మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే మళ్ళీ మన గురువుగారు కాపాడతారు కదా. కాబట్టి అది ఎలాగైనా ఆ మసిని మనం గురువుగారి చేత తాగియాలి. పెద్ద స్కెచ్చే అనుకున్నారు. అలాగే ఈసారి మళ్ళీ ఏ సమిధలేరటానికో, గురువుగారు యజ్ఞం చేసుకునేటప్పుడు సమిధలేరటానికి వెళ్ళిన ఈ కచుడిని అందరూ కలిసి బంధించి వాడి నోట్లో గుడ్డలు కుక్కి వాడిని సజీవ దానం చేసేసి వాడిని బూడిద చేసేసి, బూడిద మొత్తం ఏరి ఆ బూడిదని ఒక చిన్న అస్థికలేరే ఒక డబ్బాలో పెట్టి అది తీసుకొని వచ్చి శుక్రాచార్యుల వారు, నేను ముందే చెప్పా, ఆయన ఏమన్నా పెద్ద సౌమ్యుడా, ఆయన అసురులకు గురువు, పూర్తి రజోగుణంతో నిండిన వ్యక్తి, అంతే కదా. ఆయన అప్పుడప్పుడు కొంచెం లైట్గా డ్రింక్ వేసేవాడు అనమాట. నిజంగా నేనేమి కావాలని చెప్పట్లేదు, ఇది మహాభారతంలో ఉంది. ఆయన సురపానం తీసుకునేవాడు. మరి సురపానం అనేది ఏమిటి అనేది మనకు తెలియదు. కాకపోతే ఈ కథలో ఒక విచిత్రం జరుగుతుంది, అది మీకు తర్వాత చెప్తాను. ఆ సురాపానంలో కలిపేశారు. ఓకే. సురాపానం అనేది శుక్రాచార్యులు తీసుకున్నారనేది మహాభారత అంతర్గతంలో ఉంది. నేనేది మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. రజోగుణంలో ఉన్నవాడు కాబట్టి ఆయన తీసుకొని ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఆయన దాంట్లో కలిపేశారు. ఆయన కూడా ఆ రాత్రి మొత్తం కార్యం అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఒక బాటిల్లో ఉన్న సురాపానాన్ని తాగేసి రాత్రి పడుకున్నాడు. కచుడు రాత్రి రాలా, పొద్దున దేవయానికి మళ్ళీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏమిట్రా నాయన, కచుడు మళ్ళీ రాలేదు, ఈసారి ఎవరో ఏదో చేశారు, గట్టిగానే చేశారు, ఒక రాత్రి రాలేదని పొద్దున్నే నాన్నగారు ఆ త్రైకాలిక సంధ్యావందనాలు అవి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నాన్నగారిని కూర్చొని టార్చర్ చేసింది, మళ్ళీ తీసుకురావలసినది అని. ఆయన కూడా సరే అమ్మా అని చెప్పి ఆయన జ్ఞాననేత్రాలతో చూస్తే ఇంకెక్కడ కచుడు ఆయన కడుపులో జీర్ణమైపోయి ఉన్నాడు. అప్పుడు అంటే ఒక సబ్స్టెన్స్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ ధాతువులుగా మారుతుంది, సప్తధాతువులుగా పరిమాణం చెందుద్ది అనేది నేను మీకు గతంలో చెప్పాను ఏదో ఒక పాడ్కాస్ట్లో. రక్త, మాంస, మేడ్జ అలా మనం తిన్న ఆహారం సప్తధాతువులు ఇచ్చి ఆఖరికి శుక్రధాతువు అయిపోతుంది. ఆయన శరీరంలో ఒక భాగంగా మారిపోయాడు ఆ వ్యక్తి. కూతురికి చెప్పాడు, అమ్మ ఈసారి బ్రతికించడం అనేది అది నెక్స్ట్ ఇంపాసిబుల్.
ఎందుకంటే అతన్ని బ్రతికిస్తే నేను పోతాను. అంతే. అంటే ఎవరైనా ఒక మంచి ఉత్తమ జాతి కూతురు ఏమనాలి? పర్వాలేదు నాన్న, ఏదో వాడు 4 పాటలు పాడాడు, 4 పళ్ళు పూలు తెచ్చాడన్నంత మాత్రాన నేనేమి వాడిని ప్రేమించలేదు. నువ్వే నాకు సర్వస్వం నాన్న అని చెప్పాలా? అంతే. ఇదే గదా ఎథిక్సు. నువ్వు పోయినా పర్లేదు. అంటే నువ్వు పోయినా పర్వాలేదని తను అనలేదు కానీ, ఎలాగైనా నాకు అతన్ని బ్రతికించి ఇవ్వవలసినది. లేకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని చెప్పింది. ఇక్కడన్నా అర్థం కావాలి కదా శుక్రాచార్యుడికి. ఇప్పుడు అర్థమైంది ఆయనకి. అమ్మో! శత్రువులు ఎక్కడో ఉండర్రా నాయన, మన ఇళ్లల్లో మన కూతుర్లు భార్యలుగానే పుడతారు అని చెప్పి, సరే అని చెప్పి ఇప్పుడు ఆయన ఒక ప్రణాళిక వేశాడు. శుక్రాచార్యులు ఏమనేసాడంటే, తన లోపల ఉన్న ఆ కచుడికి తను ముందు ఆ మృత సంజీవిని విద్యని బోధించాలి. అంటే ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి ఈ దేవయాని వల్ల. ఎన్ని రోజులకు ఆయన మృత సంజీవిని చెప్తాడో చెప్పలేదు. నువ్వు శిష్యరికం చెయ్యి, నాకు అనిపించినప్పుడు చెప్తానని 1000 సంవత్సరాలు ఆపినవాడు ఇప్పుడు ఆయన మృత సంజీవిని విద్య చెప్పాల్సిందే. ఖచ్చితంగా. చెప్తేనే కచుడు బయటకు వస్తాడు. అలాగని కచుడిని నమ్మచ్చా? మృత సంజీవిని విద్యని చెప్పి కచుడు బయటికి వచ్చిన తర్వాత కచుడు బ్రతికించకపోతే ఈయనౌట్. ఇక శుక్రాచార్యుడు ఉండడు. అయినా సరే ధర్మంగా ఒక బృహస్పతి కొడుకుని నేను మృత సంజీవిని కోసం వచ్చాను అంటే తీసుకున్నాడు కదా. దేవతల దగ్గర ఉండేది ఇదే. వాళ్ళు పరమ అధర్మం చెయ్యరు వాళ్ళు. ఒక మనిషి నమ్మకంతో నిన్ను ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాటికి మేలు చేసే మనుషులే, మేలు చేసే ఒక మనస్తత్వం కలిగిన వాళ్ళే ఈ దేవతలు. అలాంటిది ఈ మృత సంజీవిని విద్యని నేర్చుకొని ఆ కచుడిని బయటికి రమ్మంటే తన శరీరంలో ఆ స్వేదరంధ్రాలను చీల్చుకొని కచుడు బయటికి వచ్చిన తర్వాత అదే మృత సంజీవినితో చెల్లాచెదరైపోయిన శుక్రాచార్యుడు శరీరాన్ని ఒకటి చేసి తనకి మళ్ళీ ప్రాణం పోసి బ్రతికించాడు. ఇమీడియట్లీ శుక్రాచార్యుడు ఫుల్ ఇంప్రెస్డ్. అమ్మా, అసలు నువ్వు మామూలుడివి కాదురా నాయన, నువ్వు చాలా లాయలైన మనిషివి, కాబట్టి ఎంతగానో నచ్చాయిరా నీ యొక్క లక్షణం నాకు బాగా నచ్చిందని చెప్పి ఆయన ఆలింగనం చేసుకొని, ఈ రాక్షసులు కొంచెం ఇలాంటి వాళ్ళే, అందుకే వాళ్ళు ఓడిపోతుంటారు, స్ట్రైట్గా గెలవాలని అనుకోరు, ఏదో ఒక షార్ట్ కట్లో గెలవాలని అనుకుంటారు, అందుకనే వాళ్ళు నాశనం అయిపోతారు నాయన, కాబట్టి నువ్వు మంచిగా ఉండు నాయన, మీ నాన్నగారిని అడిగానని చెప్పు అంటది అని పంపించేస్తాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు కనీసం గురుదక్షిణ కూడా అడగడు. అంటే ఇతను బయటికి వచ్చి బ్రతికించడమే గురుదక్షిణ అనుకున్నాడో ఏమో. శుక్రాచార్యుడు వెళ్ళి రావలసినది అంటాడు. ఇప్పుడు దేవయాని అడ్డుపడుతుంది. ఎక్కడికి వెళ్ళేది? నేను ఫుల్గా నిన్ను ప్రేమిస్తున్నాను రా నాయన, లేకపోతే 3 సార్లు మా తండ్రి గారితో ఫైట్ చేసి మరీ నిన్ను కాపాడిన దాన్ని, కాబట్టి నువ్వెక్కడికి వెళ్తావు, నన్ను పెళ్లి చేసుకో, ఇద్దరం కలిసి వెళ్దాం అంటది. పెళ్ళా? అది అంటే ఏమిటమ్మా, మా స్వర్గవాసులకు పెళ్ళి లాంటివి ఏమి ఉండవమ్మా, తర్వాత అది పక్కన పెడితే ఫస్ట్ నీకు నేను నచ్చాను అని నువ్వు చెప్పావు, నువ్వు నాకు నచ్చావని నేను ఎన్నడూ చెప్పలేదే, నేను ఎప్పుడన్నా నీకు అలాంటి ఒక ఫీలింగ్ కలిగేలా చేశానంటే ఖచ్చితంగా చేసావంటది. ఇది మరీ బాగుంది, మీ నాన్నగారు సంగీతం నేర్పించమన్నారు, నేర్పించాను, మీ నాన్నగారు డ్యాన్స్ నేర్పించమన్నారు, నాట్యం నేర్పించమన్నారు, నేర్పించాను, నేను మీ ఇంట్లో ఉండి ఒక సేవకుడిలాగా మీ అమ్మగారికి వంటకట్టెలు తీసుకురావటం, మీ అమ్మగారికి కూరగాయలు తరిగి పెట్టడం, మీ నాన్నగారికి సేవ చేయటం, అలాగనే నువ్వు కూడా ఒకదానివనుకొని నువ్వు అడిగిన పళ్ళు కాయలు అవి ఇవి అడిగి తీసుకొచ్చానే కానీ నా యందు మన్మథ వికారం లేదు, నిన్నెప్పుడూ నా దృష్టితో చూడలేదు కదా. ఆ మాటికి వస్తే గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తున్న నేను నీకు ఒక అన్నవరసవుతాను తప్ప నువ్వు నన్ను ఇంకొక రకంగా చూడొద్దు అని చెప్పాడు. ఇది దేవతల దగ్గరుండే ధర్మం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను చెల్లెన్నావు చూడు, దానికి నిన్ను చచ్చినా నిన్ను క్షమించనురా నేను. అసలు నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడకూడదు, నీకు సిగ్గు లేదట్రా సిగ్గు, నిన్ను చూస్తే నాకు మన్మథ వికారం కలుగుతుందని నేను చెప్తుంటే నువ్వు నన్ను చెల్లంటావా? గురువుగారికి శిష్యరికం చేసినంత మాత్రాన గురువుగారి కూతురు చెల్లైపోద్దా? ఇది ఏమి మర్మం రా నాయన, ఇది నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ పనికి మాలిన కవిత్వాలు నా దగ్గర చెప్పొద్దు, ఇలాంటి మెట్ట వేదాంతాలు నా దగ్గర చెప్పొద్దు, కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎలాగైనా నన్నే పెళ్లి చేసుకోవాలంటది. ఇగో ఇదొక దుర్మార్గం ఇది. వాడు చెల్లి అంటుంటే ఇంకా పెళ్లి చేసుకోమంటుంది. అప్పుడు ఇంకొక లాజిక్ చెప్తాడు, నేను ఎలా పుట్టాను, ఎక్కడి నుంచి పుట్టాను చెప్పు అంటే ఎక్కడి నుంచి పుట్టడం ఏంటి, నువ్వు బృహస్పతికి మీ తల్లిగారికి పుట్టావు అంట.
బృహస్పతికి తల్లిగారికి పుట్టడం కాదమ్మా, నీ కళ్ళ ముందు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే నా తండ్రి శరీరంలోంచి. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ తండ్రి శరీరం నుంచి ఒక భాగమే కదా. మన ఇద్దరము ఒకే తండ్రి శరీరం నుంచి బయటికి వస్తే అన్నా చెల్లెళ్ళం కాక మరి ఏమవుతామని లాజిక్ చెప్తాడు ఆయన. కన్విన్సింగ్గా ఉందా ఈ లాజిక్? అంటే ఇక అతని ప్రకారంగా అయితే ఇక కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. అతని ప్రకారం కాదు, మీకు కన్విన్సింగ్గానే ఉందా? నాకు అసలు ఎందుకు లేదు, కరెక్టే కదా. కరెక్టే, అవును, కరెక్టే. ఒకటే శరీరం నుంచి వచ్చాడు కదా బయటికి. అది ఓకే, అవును. మరి ఒక అన్నైనా చెల్లైనా ఇద్దరు ఒక తండ్రి శరీరం నుంచి రారు. అవును. ఇక సెకండ్ టైం చెప్పిన లాజిక్ ఉందే, అది చాలా చాలా క్లోజ్గా ఉంది కదా. కాబట్టి నన్ను చేసుకుంటావా చేసుకోవా అని అడుగుద్ది. నువ్వు అలాంటి ప్రశ్న నన్ను అడగకూడదు, నేను నిన్ను పెళ్ళే చేసుకోకూడదు, అది పరమ అధార్మికం. కాబట్టి నా చేత ఇలాంటి అధార్మిక పని నువ్వు చేయించరాదు దేవయాని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు దేవయాని శపిస్తుంది, ఏ మృత సంజీవిని కోసం నువ్వు వచ్చావో ఆ మృత సంజీవిని నీకు పని చెయ్యకుండా ఉండుగాక, నీకు పనికి రాకుండా మారిపోవుగాక అని శపిస్తుంది. తిరిగి ఆ దేవయానికి నమస్కారం పెట్టి, నాకు పనికి రాకపోయినా పర్వాలేదమ్మా, ఇది నేను నా కోసమే నేర్చుకోలేదు, కేవలం ఆ దేవతల కోసం నేర్చుకున్నాను. కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఒక మనిషి పరిపరి విధాలుగా నువ్వు చెల్లి అని చెప్పినా, నాకు నీ యందు మన్మథతాపం లేదు, నిన్న దృష్టితో నేను చూడలేదని ఒక మగవాడు బహిర్గతంగా ప్రకటించినా ఇంకా సిగ్గు లేకుండా వాడి వెనకపడి వాడిని టార్చర్ చేయటమే కాకుండా వాడిని శపించే వరకు నువ్వు వెళ్ళావు. కాబట్టి నీవు ఎటువంటి బ్రాహ్మణోత్తముడికి భార్య కాకుండా ఉండుగాక అని కచుడు శపించేస్తాడు. మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణోత్తముడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు అని మీరు అర్థం చేసుకోవద్దు. బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్నవాడు. ఇప్పుడు కచుడు మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఏముంది దేవయానిని చేసుకోవచ్చు కదా. కానీ అలాంటి ఒక రాజసికమైన భార్యని చేసుకుంటే ఒకటి జీవితం నాశనమే. అది కచుడికి అందరికంటే బాగా తెలుసు. అందుకే ధర్మంగా సమాధానం చెప్పాడు. ఇవాళ రేపు ఉన్న సమాజంలో కూడా ఈ కథ చాలా బాగా అన్వయం అవుద్ది. ఒక పురుషుడికి నాకు ఇష్టం లేదు అంటే ఆవిడ అక్కడితో వదిలేయాలంతే. వాడి వెంటబడితే దాన్ని పెళ్లి చేసుకోకూడదు, అసలు చేసుకోవద్దు. చేసుకుంటే నాశనమే. సో అలాంటిది నీకు ఏ భాగవతోత్తముడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు నీకు భర్తగా పొందకుండు ఉండుగాక అని చెప్పించి వెళ్ళిపోయాడు కచుడు. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది దేవయాని. ఛా, ఏమిటి ఇట్లా జరిగింది అని చెప్పి తను కొంచెం శుక్రాచార్యుడు దగ్గర ఇంకా కొంచెం జ్ఞానవది నేర్చుకొని, కొంచెం ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి టెక్నిక్స్ అన్నీ నేర్చుకొని, మెడిటేషన్లు జపతపాలు చేసి కొంచెం నార్మల్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు డైవర్షన్ కోసం ఒకరోజు దేవయాని, అక్కడ రాజుగారు అయిన వృషపర్వుడు యొక్క కూతుర్లు అందరూ కలిసి, ఆ చిలికెత్తులు అందరూ కలిసి ఒక ఉద్యానవనానికి వెళ్ళి ఆ ఉద్యానవనంలో పూలు పళ్ళు కోసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక మంచి సరస్సు నిండా కలువ పూలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు కరెక్ట్గా బట్టలన్నీ అక్కడ పక్కన పెట్టి వాళ్ళు ఆ సరస్సులోకి దిగుతారు. అక్కడ జలక ఆటలు ఆడుదామని. భయంకరమైన గాలి, ఆ గాలికి మొత్తం చెట్లు అవి ఊగిపోతూ ఆ సరస్సు మొత్తం నీళ్ళు అటు ఇటు కదిలి ఏదో ఒక సైక్లోన్ వచ్చినట్టు వస్తుంది. రాగానే ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లాచెదురైపోయి వాళ్ళందరూ బయటికి వచ్చి ఆ బట్టలన్నీ ఎగిరిపోయి ఎవరు బట్టలు ఎవరు పట్టుకుంటున్నారో అర్థం కాకుండా ఆడవాళ్ళందరూ ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకుంటారు. వేసుకోగానే ఆ గాలి ఆగిపోద్ది. అంటే ఆ గాలి ప్రకృతి సంభవంగా వచ్చింది. ఆగిపోయిన వెంటనే ఫస్ట్ ఈ దేవయాని చూసేదేంటంటే, వృషపర్వుడు అప్పుడు ఆ అసురులందరికీ రాజు. ఆ వృషపర్వుడి యొక్క కూతురైన శర్మిష్ఠ తినబట్టలు వేసుకుంది. ఏముంది, గాలొచ్చింది, కావాలని వేసుకుందా, ఎగిరిపోయింది. ఏది చేతబడితే అది పెట్టుకొని వేసుకున్నారు. మళ్ళీ రాజసం. అసలు మేమంటే ఏంటి, మా లెవెల్ ఏంటి, మేము వేసుకునే బట్టలేంటి, మీ లెవెల్ ఏంటి, ఛీ, మా తండ్రి గారు మేము ఇంత బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళం, మా బట్టలు మీరేసుకుంటారా,
ఇప్పి నా బట్టలు నాకు ఇచ్చేయమంటది. అసలు ఒక్క క్షణం ఒక స్నేహితురాళ్లగా మెలిగిన వీళ్ళందరూ కూడా హెచ్చుతగులు ఎక్కువ ఉంటాయి స్నేహితులలో. ఈ కుల వివక్ష, ఈ జాతి వివక్ష లాంటివి అప్పుడున్న రోజుల్లో ఉండేవి కావు. కానీ ఈమెకు అహంకారం. తన బట్టలు తన స్నేహితురాలేసుకుందన్న సంగతి కూడా తను ఓర్చలేదు. అంటే అంత వైలెంట్ లేడీ అనమాట. తనకు కావలసినది తను దక్కించుకోవాలంతే. కాబట్టి ఒక రకమైన మనస్తత్వం, అది నిజంగా చెప్పాలంటే ఒక జుగుప్సాకరమైన మనస్తత్వం తనది. అలాంటిది ఒక్క నిమిషం అర్థం కాదు. అదేంటిది ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రాణమిత్రుల్లాగా ఉన్నాం. ఒక్క క్షణం నేనది గాలికి ఏమరుపాటు క్షణాల్లో నీ బట్టలు వేసుకుంటే నన్ను అలాంటి మాట అంటావా? ఛీ విప్పేయి, నువ్వు ఏసుకోవడానికి నీకు అర్హత లేదని. అసలు నీకున్న అర్హత ఏమిటి? నాకు లేని అర్హత ఏమిటని తన స్నేహితురాలైన శర్మిష్ఠ అడుగుద్ది. అప్పుడంటది, నా తండ్రి మోచేతి నీళ్లు తాగి బ్రతికేవాడు నీ తండ్రి. ఏమనుకుంటున్నావు? మీ రాక్షసులు చచ్చిపోతే బ్రతికించవలసిన వాడు నా తండ్రి. నా తండ్రి వస్తే వృషపర్వుడు లేచి చేతులు కట్టుకొని నిలబడాలి సభలో. అలాంటి ఒక గురువుగారి కూతుర్ని నేను నీకున్న లెవెల్ ఏంటి, నాకు లేని లెవెల్ ఏంటి అని నువ్వు నన్నంత ఓపెన్గా అడుగుతావా? ఛీ, ముందు నా బట్టలిప్పి నాకు ఇచ్చేయి. అక్కడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి శర్మిష్ఠకు అసలు ఏమర్థం కాదు. అసలు స్నేహితురాళ్లలో ఇలాంటి వైషమ్యాలే ఉండవు. నీ తండ్రి గొప్ప, నా తండ్రి గొప్ప అని. కాబట్టి నువ్వు మాట్లాడేది ఏమీ బాలేదు, నీకు బాగా అహంకారంతో మాట్లాడుతున్నావు దేవయాని అంటే, నా తండ్రి మోచేతి నీళ్లు తాగి బ్రతకాలి మీ తండ్రులందరూ. వీఆర్ టాప్ నాచ్ పీపుల్, వీఆర్ క్లాస్, యూఆర్ మాస్. కాబట్టి మీలాంటి వాళ్ళ పక్కన, ఇలాంటి అలగాజనం పక్కన తిరగను నేను అని అలా మాట్లాడేస్తుంది. ఇక వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాక, ఈ దేవయానికున్న యాటిట్యూడ్ని కంట్రోల్ చేయటం వాళ్ళకి అర్థం కాక, తన వెనకాల ఒక చిన్న బావి ఉంటే అందరూ కలిసి దాని బావిలో తోసేస్తారు దేవయానిని. అంటే ఇదంతా ఒక 16, 18, 20 ఏళ్ల పిల్లలు మధ్యన జరుగుతున్నది. ఒక కాలేజ్ టీన్స్లో ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి కోపం వస్తుంది కదా, నీ తండ్రి గొప్ప కాదు, అసలు నా తండ్రి మోచేతి నీళ్లు తాగి బ్రతకాల్సిన ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? తోసేస్తే ఇక దేవయాని ఆ బావిలో పడిపోయి, ఆ బావికున్న ఒక లత అంటే ఒక క్రీపర్ ఉంటే ఆ క్రీపర్ని పట్టుకొని ఏలాడుతూ ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. అటుగా అప్పుడు యయాతి అని ఒక రాజు వేటకు వెళ్ళి అటునుంచి వస్తుంటే ఆ నూతిలోంచి కాపాడండి కాపాడండి అని ఏడుపులు శబ్దాలన్నీ వస్తే ఆవిడిని చూసి అయ్యయ్యో ఎవరో ఒక శ్రీమూర్తి లోపల పడిపోయిందని చెప్పి తను కాపాడాలి. ఎలా కాపాడాలి అంటే, అతను నిటారుగా పడుకొని భూమి మీద తన కుడి చేతిని కింద ఇచ్చి ఆమె యొక్క చేతితో పట్టుకుంటే తను పైకి లాగుతానంటే తన ఎడం చేతిని కుడి చేతిని కలిపి పైకి లాగుతాడు. లాగగానే ఎవరు నువ్వు, ఏం జరిగిందంటే, ఇలా నేను శుక్రాచార్యుడి యొక్క కూతురిని, నన్ను వీళ్ళందరూ కలిసి ఇలా తోసేశారు అని చెప్పి గట్టిగా ఏడవటం మొదలు పెడితే ఆ ఏడుపులు అవి అక్కడున్న వాళ్ళందరూ పోయి శుక్రాచార్యుల వారికి చెప్తే, అమ్మో కూతురు కింద పడిపోయిందంట, ఎక్కడో ఎవరో ఒక పెద్ద రాజు కాపాడాడట అని చెప్పి శుక్రాచార్యుడు వస్తాడు. శుక్రాచార్యుడు వస్తే ఆ శుక్రాచార్యుడికి చెప్పుకొని ఏడుస్తుంది. ఏమని? చేసింది తప్పు తిను, నేను ఏదో ఒక మాటలు మాట్లాడితే నన్ను లోపలికి తోసేసి నన్ను చంపేద్దామని ప్లాన్ వేశారు ఇక్కడ. వృషపర్వ యొక్క కూతురైన శర్మిష్ఠతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నన్ను చంపడానికి ప్లాన్ వేశారు నాన్న. అలాంటి వాళ్ళగా నువ్వు మృత సంజీవినితో వాళ్ళ తండ్రుల్ని కాపాడటానికా నువ్వు ఉంది? ఛీ, ఒక క్షణం కూడా మనం ఈ రాజ్యంలో ఉండద్దు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని తన తండ్రి చెయ్యి పట్టుకొని తిను వెళుతుంటే, కూతురంటే అదేదో విపరీతమైన ప్రేమ. ఇక్కడ అర్థమవుతుందా మీకు? అంటే ధృతరాష్ట్రుడికి కొడుకుల మీద ప్రేమ ఉన్నట్టు శుక్రాచార్యుడికి కూతురు మీద ప్రేమ. అసలు ఏం జరిగింది, తిని ఇలాంటి మాట అనొచ్చా? నా తండ్రి మోచేతి నీళ్లు తాగి బ్రతికే కుటుంబాలు మేమనే మాట తిని అనొచ్చా అని అడగకుండా రాజ్యం నుంచి బయటికి వెళ్ళటానికి రెడీ అవుతాడు. రెడీ అవ్వగానే అక్కడికి తిను రాజ్యం వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న సంగతి అసురులందరూ వెళ్ళి ఈ వృషపర్వుడికి చెప్తారు. ఇక వృషపర్వుడికి ఎక్కడలేని టెన్షన్ మొదలవుద్ది. అంటే మృత సంజీవిని ఉంది కాబట్టి కనీసం ఇన్ని రోజుల నుంచి ఆ దేవతలు మా మీదకి యుద్ధాలకి రావట్లా, మమ్మల్ని నాశనం చేయట్లేదు, ఈయన వెళ్ళిపోతే. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో ఎల్లనివ్వకూడదని వృషపర్వుడు వచ్చి శుక్రాచార్యుల యొక్క కాళ్ళు పట్టుకొని ఆయన్ని నన్ను క్షమించవలసినది, నా కూతురు చేసిన తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను, ఇక ముందు ముందు ఇలాంటి తప్పులేమీ జరగవు, కాబట్టి మీకు ఏం కావాలో నాకు చెప్పవలసినది అంటే, అయితే అందరూ కలిసి నా కూతురికి క్షమాపణలు చెప్పమంటాడు శుక్రాచార్య. వాళ్ళందరూ అలాగే శర్మిష్ఠ చిలికెత్తలు వీళ్ళు వాళ్ళందరూ కలిసి దేవయాని నన్ను క్షమించవలసినది అంటే, ఇంకా ఆ రజోగుణంలో ఉండి బాగా ఆవేశపరురాలైన ఈ దేవయాని క్షమాపణలు చెప్తే మాత్రం సరిపోదు, నాకు రేపటి నుంచి వీళ్ళు ఊడిగం చేసి నాకు దాసులవ్వాలి, వీళ్ళంతా నాకు దాసీలయ్యి ఒకళ్ళు నా చేతికి ఉంగరాలు తొడగటం, ఒకళ్ళు నా వీపు తోమటం, ఒకళ్ళు నాకు జడల్లటం, ఒకళ్ళు నాకు కుచ్చిళ్ళు వేయటం, ఒకళ్ళు నాకు కాళ్ళకి చెప్పులు పెట్టడం, ఇలాంటివన్నీ చేయవలసినది అనగానే ఒక గురువు అయ్యుండి దానవులకు తన శిష్యుడు, అందులోనూ చక్రవర్తి, ఈ రాక్షసులందరికీ నా కూతురు అడిగింది వినపడింది కదా, నీకు అది చెయ్యాలనుందా లేదా అని. రాక్షసుల ప్రేమలు ఎలా ఉంటాయంటే, ఒకటి శుక్రాచార్యుడి ప్రేమ ఒక లెవెల్ అయితే, ఇలాంటి ఒక కోరిక ఒక తండ్రిని అడిగితే ఎంత కఠినంగా ఉన్న తండ్రి అయినా దానికి ఒప్పుకుంటాడా? మృత సంజీవిని కోసం ఒప్పుకుంటాడు వృషపర్వుడు. ఒప్పుకొని తన కూతుర్ని చిలికెత్తల్ని అందరినీ దాసీలగుండమని చెప్పి పంపించేస్తాడు. అలా ఇక వాళ్ళందరూ ఇక ఆమె చెప్పు చేతల్లో ఉండి ఇక రోజు ఒక రింగు లీడర్ లాగా ఈమె ఉద్యానవనాలకి, ఈమె ఫారెస్ట్కి, వనాలకి అలా వెళ్ళి ఉంటే అందరూ చేతులు కట్టుకొని ఆమె పక్కన నిలబడి ఉంటారు. వినటానికి ఇదంతా ఒక చిన్న పిల్లల కథలాగా ఉన్నా, ఒక ఆడదాని మనసులో ఉన్న రజోగుణం వల్ల ఎన్నెన్ని విపరీతమైన పనులు జరుగుతాయి అనటానికి ఈ కచుడి యొక్క వృత్తాంతం, శుక్రాచార్య దేవయాని శర్మిష్ఠుల వృత్తాంతం ఒక మూలం అన్నమాట. తండ్రి బీజమే సరిగ్గా లేదు, అతని యందే పూర్తి రజోగుణం ఉంది. మరి కూతుర్లో సత్వగుణం ఎక్కడి నుంచి వస్తుంది? క్షమాగుణం ఎక్కడి నుంచి వస్తుంది? కొంతకాలం గడిచిపోద్ది. ఇదంతా గమనించాడు ఎవరు? అక్కడ వచ్చిన యయాతి. ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఒకానొక రోజు ఆయన మళ్ళీ అరణ్యంలో సంచరిస్తుంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా ఆడుకోవటం అదంతా చూశాడు. చూసి వీళ్ళందరికీ రింగ్ లీడర్ ఈ అమ్మాయి అని తెలుసు కదా, ఆయన కాపాడినదే కాబట్టి ఆ రింగ్ లీడర్ ఇవనే అని తెలిసి ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఫ్రెండ్ అయిన శర్మిష్ఠని చూస్తూ, అంటే శర్మిష్ఠని చూడగానే ఆయనకి ఎక్కడ లేని మోహం కలిగింది. అంటే బాగుంది అమ్మాయి, ప్లస్ ఇక్కడ అసురరాజు యొక్క కూతురో ఏదో, ఎవరామో తెలియదు ఈయనకి, వాళ్ళల్లో ఎవరేమిటో. ఆ అమ్మాయి నచ్చి శర్మిష్ఠని చూసి శర్మిష్ఠ కళ్ళల్లో చూస్తూ దేవయానితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరీమా అని అడుగుతున్నాడు. ఆడవాళ్ళకి ఇలాంటి టాలెంట్ చాలా బాగుంటుంది. వాడి కళ్ళు పసిగట్టేది. కళ్ళేమో శర్మిష్ఠని చూస్తున్నాయి, మాటలు నాతో మాట్లాడుతున్నాయి. అంటే ఆమె పేరు శర్మిష్ఠ, ఈ రాజుగారైన వృషపర్వుడు కూతురు అని చెప్పింది. చెప్పగానే నీకు ఎక్కడ లేని ఫేస్లో గ్లో వెలిగిపోయింది. ఏమనుకున్నాడో ఏమో, అంటే మామా క్యాస్ట్ మ్యాచ్ అయింది అనుకున్నాడో ఏమో. వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడుకొని శర్మిష్ఠని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడో లేదో, మొత్తం మైండ్ అంతా రీడ్ చేసేసింది దేవయాని. రీడ్ చేసేసి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శుక్రాచార్యుల వారి దగ్గరికి, నేను ఒకడిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, మాకు పాణిగ్రహణం కూడా అయిపోయింది, అతను ఎవరనుకుంటున్నావు, నన్ను బావిలోంచి పైకి లేపాడే ఆ రాజుని చూస్తుంటే నాకు ఎంతగానో మోహం కలుగుతుంది, నాకు వాడు మాత్రమే భర్తగా కావాలి, కాబట్టి నువ్వు వచ్చి మాట్లాడరామ్మంట. శుక్రాచార్యుడు మామూలుగానే అడగాలి, ఇదంతా నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలా? నీకు అంత ప్రేమనే కలిగితే కాపాడిన రోజు చెప్పుండొచ్చు, కాపాడిన తర్వాత రోజు చెప్పుండొచ్చు, ఇంకో తర్వాత రోజు చెప్పుండొచ్చు. చాలా కాలం గడిచిన తర్వాత ఇవాళ చెప్పడం ఏమిటి? ఏం ఆలోచించాడు శుక్రాచార్యుడు? కూతురంటే బ్లైండ్ లవ్. వెళ్ళి యయాతిని అడిగాడు, నాయన ఏమిటి, నా కూతురుని నువ్వు పెళ్లి చేసుకున్నావంట ఆల్రెడీ అని. పెళ్ళా? అదేమిటది, అది ఎప్పుడు జరిగింది అంటాడు. అసలు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అది వేరే సంగతి, బట్ మీ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అనగానే, మరి నా కూతురు పాణిగ్రహణం అయిపోయిందంటుందే. పాణిగ్రహణం అంటే ఏమిటంటే, మీ ఎడం చెయ్యి నా కుడి చేతి. సో పక్క నుంచి దేవయాని, నా ప్రాణనాథుడు వీడే యయాతే, ఎందుకంటే వాడి యొక్క కుడి చెయ్యి నా ఎడమ చేతితో తగిలి ఆ సూర్యుడి సాక్షిగా జరిగింది ఇది. అంటే ఒక పగటి పూట సూర్యుడు ఉండగా ఇది జరిగింది. ఆ రోజే నేను మనసు పారేసుకున్నాను, ఇన్ని రోజులు బయట చెప్పలేకపోయాను,
కాబట్టి ఒక పురుషుడు ఒక స్త్రీని ముట్టుకొని అందులో ఆ పురుషుడు యొక్క కుడి చెయ్యి ఆడదాని యొక్క ఎడం చెయ్యితో కలవగానే దాన్నే పాణిగ్రహణం అంటారు. సగం పెళ్లి జరిగిపోయినట్టే. ఇప్పుడు కేవలం ఇంకో సగం పెళ్లి మీరు చెయ్యాల్సింది తండ్రి గారు అంట. అసలు దిమ్మ తిరిగిపోద్ది యయాతికి. అసలు ఏమిటిది, నేనేదో కింద బావిలో పడిపోయి రక్షించండి రక్షించండి అంటున్న ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి, అంటే ఎవరు మాత్రం అలా కాపాడతారు, మరీ లోతుగా ఉంటే తాడేసేవాడు. కింద ఒక 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 తీగ పట్టుకొని ఏలాడుతుంది కాబట్టి ఆజానుభావుడు, పెద్ద పెద్ద చేతులున్నాయి, పడుకొని నిటారుగా పడుకొని తన కుడి చేయి కింద పడితే తిన ఎడం చేయి అందింది, పట్టుకొని పైకి లాపాడు. శుక్రాచార్యుడిని అడుగుతాడు, ఇది అసలు ఏమన్నా ధర్మమేనా? నేను ఒక మనిషిని తన ప్రాణాపాయ స్థితిలో కాపాడితే ఎడం చెయ్యి ఏంటి కుడి చెయ్యి ఏంటి, అసలు నేను ఆమె నా దృష్టితో చూడనే లేదు, దానిని పెళ్ళని నీ కూతురు అంటుంది, ఇది ధర్మమేనా అంటే తండ్రి గారిని కిందకి లాగి ఆమె చెవులో ఇది ధర్మమో అధర్మమో నాకు తెలియదు, ఆయనని మాత్రమే నేను నా మనసు నిండా ప్రేమించాను, నన్ను కాపాడిన వ్యక్తి నా ప్రాణనాథుడు అయిపోయాడు కాబట్టి అది ధర్మం కాకపోతే దాన్ని ధర్మం చేసేమంటది. ఇది ఎక్కడ ధర్మం? ఇదెక్కడ ధర్మం? అయినా సరే శుక్రాచార్యుడు కూతురు ఇష్టపడితే సరిపోద్దా? అల్లుడు ఇష్టపడద్దు అంటే అవతల వైపు ఉన్న మగవాడు ఇష్టపడద్దు, వాడి మనసులో ఏముందో తెలుసుకోవద్దు, వాడి మనసు నిండా శర్మిష్ఠ ఉంది, అందుకే వచ్చి అడిగాడు. శర్మిష్ఠని చూస్తూ అడిగాడు కాబట్టి ఎక్కడ లేని మాశ్చర్యం. ఇవన్నీ కనబడుతున్నాయా మీకు? బీజంలో ఎలాంటి తత్వం ఉంటుందో ప్రోడక్ట్ కూడా అలాగే తయారవుద్ది. సో ఆ శుక్రాచార్యుడు ఏ రోజైతే దేవతల గురువైన బృహస్పతిని చూసి ఆయన మనసులో జలసీ మాశ్చర్యం కలిగిందో అలాంటి గుణాలే కూతురులో కూడా వస్తున్నాయి. శుక్రాచార్యుడు, నా కూతురంటే నాకు చాలా ఇష్టం నాయన, కాబట్టి ఆమె ఇష్టపడింది, నువ్వు పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం లేదు, ఒక ఆడది నిన్ను ఇష్టపడింది, నువ్వు వయసులో ఉన్న మగవాడివి, నేను శుక్రాచార్యుడిని, మృత సంజీవిని విద్య తెలిసిన వాడిని, పెద్ద పెద్ద రాజులే నా కాళ్ళ మీద పడుతుంటారు ఇక్కడ వాళ్ళందరూ, ఈ అసురులందరూ, కాబట్టి నా కూతురు చెప్పినట్టే హాఫ్ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకో హాఫ్ పెళ్ళి నేను చేసేస్తానంటాడు. యయాతి నెత్తి పట్టుకుంటాడు, ఇదేం దరిద్రం అంటారు. ఇప్పుడు చేసుకోను అంటే శుక్రాచార్యుడు శపిస్తాడేమో అని భయం. పోనీ వేరే రాజు కూతురు ఈ వృషపర్వుడు యొక్క కూతురైన శర్మిష్ఠని చేసుకుందామంటే వృషపర్వుడే తన కూతుర్ని దాస్యం చేసేశాడు. ఆయనకి వాయిస్ లేదు, ఆయనకు అర్థమైపోయింది, అంటే వారు వన్ సైడ్ అయిపోయింది, ఈ అమ్మాయి ఇష్టపడటమే తప్ప ఇంకా వారు వన్ సైడ్ అయిపోయినట్టే. కచుడు లాంటి ఉత్తముడు ఎవడో చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతాడు, నేను ఇరుక్కుపోయాను అంతే. సరే అమ్మాయిగా ఏం చేద్దాం, శుక్రాచార్యుల వారు ఇక మీరు చెప్పిన తర్వాత ఇక రెండో మాట ఏముంది, అలాగే పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని. ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని ఇక మొత్తం దాసీ పరివారంతో అంతఃపురానికి షిఫ్ట్ అవుద్ది. ఎవరెవరైతే ఈమెకు దాసులయ్యారో శర్మిష్ఠ చిలికెత్తలు మొత్తం అందరినీ, ఎవరమ్మా వీళ్ళందరంటే దే ఆర్ మై స్లేవ్స్. పెళ్లికి ముందు స్లేవ్స్, పెళ్లి తర్వాత కూడా స్లేవ్సే ఆబ్వియస్లీ అని రాజుకు చెప్తుంది. రాజు కూడా పాపం తన రాజ్యపాలన చేస్తూ ఎంతో కాలం గడిచిపోద్ది. అలా యయాతిని పెళ్లి చేసుకొని ఎన్నో రకాల సౌకర్యములతో ఆ రాజ అంతఃపురంలో తన యొక్క దాసీల చేత సేవలందుకుంటూ ఆ హంసతూరికా పాన్పుల మీద పడుకుంటూ పాంచభాక్ష పరవన్నాలను తింటూ హ్యాపీగా ఉంటున్న రోజులవి దేవయాని జీవితంలో. ఒకానొక రోజు ఒక శుభవార్త తెలిసింది, దేవయానికి 2 కొడుకులు పుట్టారు. సో ఎవరయ్యా వాళ్ళిద్దరూ అంటే, సో ఆ 2 కొడుకుల పేర్లు యధు, తుర్వాసు అని 2 కొడుకులు దేవయానికి. ఎంతగానో ఆనందించింది, ఎందుకంటే తన స్నేహితురాల్ని ఇష్టపడ్డ భర్తని చేసుకొని ఇంకా తన రివెంజు ఇంకా పూర్తయింది. అదే కాకుండా తన స్నేహితురాలు తనకు దాసత్వం చేస్తుండగా ఆవిడ ముందే చిలక గోరింకల్లాగా ఈ భర్తతో కాపురం చేసుకుంటూ 2 పిల్లల్ని కని హ్యాపీగా గడుపుతున్న కాలం అది. ఇదిలా ముందుకు గడుస్తుంది అని అనుకుంటున్న సమయంలో ఒకరోజు రాజ అంతఃపురంలో శర్మిష్ఠ వెళ్ళి యయాతితో మాట్లాడసాగింది. అంటే ఇన్ని రోజులు శర్మిష్ఠ మీద కన్ను కూడా వెళ్ళలేదు యయాతికి. ఇంకేం వెళ్తుంది కన్ను? శుక్రాచార్యుడే కూతురునిచ్చాడు కాబట్టి మామ చాలా పవర్ఫుల్, ప్లస్ ఆ అసురులందరికీ గురువు, ఆయన ఇంకొక మాట మాట్లాడగలడా. కాబట్టి ఇప్పుడు శర్మిష్ఠ వెళ్ళి ఆ యయాతిని అడిగింది, ఏమని అంటే, అసలు ఇదేమన్నా భావ్యమేనా? నా యవ్వనం మొత్తం
ఈ రాజ అంతఃపురంలో నీ రాణికి సేవలు చేస్తూ చేస్తూ గడిచింది. అందులోనూ నువ్వు నిజంగా చెప్పు, ఆ రోజు నువ్వు నన్ను చూసి ఇష్టపడలేదు, నువ్వు నా కళ్ళల్లో చూస్తూ నేనెవరో నువ్వు ఆరా తీయలేదు, కేవలం నా మీద ఉన్న మాశ్చర్యంతో మాత్రమే నిన్ను పెళ్లి చేసుకుంది తప్ప నీ మీద ప్రేమ ఉండి పెళ్లి చేసుకోలేదు అనే మాట శర్మిష్ఠ చెప్పింది. ఇవన్నీ అప్రస్తుతం. ఎందుకంటే గతోం గతః, గతంలో గడిచిపోయింది. ఇవన్నీ ఆ రోజు మాట్లాడాల్సింది. ఇవాళ మాట్లాడి ఏం ప్రయోజనం అనగానే బోరున ఏడ్చేసింది శర్మిష్ఠ. ఏమిటంటే తన బ్రతుకే చూస్తే తండ్రి కూడా మృత సంజీవిని విద్య కోసం గురువుని తిరస్కరించలేక తన జీవితాన్ని అన్యాయం చేసి ఇటువంటి ఒక దౌర్భాగ్యురాలైన ఈ దేవయానికి దాసత్వంలో పెట్టి పంపించేశాడు. తండ్రి తన బాగోగులు చూసుకోలేదు. దాని తర్వాత కనీసం తన మనసు ఎక్కడన్నా కరగాలి కదా, కరగకుండా తన స్నేహితురాలు ముందే తన జీవితం మొత్తం గడుపుతూ 2 పిల్లల్ని కని చట్టాపట్టా వేసుకొని భర్తతో తిరుగుతూ ఉంటే మరి పక్క తిను కూడా ఈ వయసులో ఉన్న ఒక స్త్రీయే కదా, తనకి ఆ బాధ కలగదు. నా జీవితం ఏమిటి ఇలా దాసత్వంలోకి వెళ్ళిపోయింది, నేను ఒక రాజకుమార్తెనయ్యుండి ఏమిటి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు కలగదు. ప్లస్ వీళ్ళందరి వయసులు కూడా చిన్నవి. ఏడుస్తూ ఉంటే ఈ యయాతి గుండె కూడా కరిగింది. పర్వాలేదమ్మా, కాలం అన్నీ మారుస్తుంది అని చెప్పాడు. కాలం మార్చటం కాదు, నువ్వు మార్చమంది. నేనెలా మారుస్తానంటే, నేను నీకు ఒక ధర్మం చెప్తాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను నిన్ను ఇష్టపడ్డాను, మధ్యలోకి వచ్చి నీకు భార్య అయింది. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్. పాయింట్ నెంబర్ 2, నేను దాసిని, అంటే నేను తనతో దాసత్వంలో ఉన్నదానిని. సో నువ్వు ఒక ఆడమనిషిని పెళ్లి చేసుకుంటే ఎలా అయితే నువ్వు కట్న కానుకలు ప్లస్ వాళ్ళ యొక్క ఐశ్వర్యం, వాళ్ళ యొక్క ఇల్లు అన్నీ నీవెలా అవుతాయో వాటితో ఉన్న మనుషులు కూడా నీ వాళ్ళు అయిపోతారు అని కొత్త లాజిక్ చెప్పింది. ఇది వినటానికి అంత కన్విన్సింగ్గా అనిపించలేదు యయాతికి. ఆయన కూడా నవ్వుతూ వింటున్నాడు. అందులోనూ నా జీవితం కంప్లీట్లీ నాశనం అయిపోయింది. నా తండ్రి నా బాగోగులు పట్టించుకోలేదు, ఆ గురువు బాగోగులు పట్టించుకోలేదు, నా స్నేహితురాలైన తిని మనసు కరగలేదు. ఈ కన్యత్వంలో నేను చచ్చిపోవాలని అనుకోవట్లేదు. కాబట్టి నువ్వు నా యందు అనురక్తి లేకపోయినా నాకు పుత్రభిక్ష ప్రసాదించవలసినది. ఒక రాజుగా నీ దగ్గర ఉన్న మనుషుల బాధ్యత, నీ మనుషుల యొక్క మంచి చెడులు చూసుకోవలసిన పూర్తి బాధ్యత నీదే కదా ఒక రాజుగా. నీ రాజ్యంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇదేమి అరాచకత్వం? ఒక రాజు లేనప్పుడు ఇలా ప్రవర్తించాలి. ఒక రాజు కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? కాబట్టి నేను నీ భార్య స్టేటస్ కోరుకోలా, నేను నీ అర్ధాంగిగా ఉండటానికి నేను ఎప్పుడు కూడా ఏమీ కోరుకోలే. కానీ నాకు పుత్రభిక్ష పెట్టి నాకు ఒక తల్లి అయ్యే ఒక అదృష్టాన్ని కల్పించవలసినది. ఏ ఆడదైనా తల్లి మాతృత్వం పొందకుండా చనిపోకూడదు. మాతృత్వం లేని ఆడది ఒక పరిపక్వించిన ఆడది కాదు. కాబట్టి దయచేసి నాకు గర్భాధానం చేసి కేవలం నా శరీరం మీద వ్యామోహం లేకుండా నా మీద జాలితో సంపర్కము చేత నాకు ఒక పుత్రభిక్ష పెట్టవలసినది అని రాజుగారి కాళ్ల మీద పడి కోరింది శర్మిష్ఠ. ఆ కోరికలో ధర్మం ఉంది. ఎందుకంటే ఒక జీవితకాలం ఎలాగో నేను భార్యని కాలేను, కనీసం ఒక తల్లిగా నా పిల్లలని పెంచుకుంటాను, ఒక మాతృత్వ అనుభవం నేను పొందాలి, ఆ పిల్లడి యొక్క వాత్సల్య అనుభూతి నేను పొందాలి రాజా అని అడిగితే అతను కటాక్షించేశాడు ఆమెకి. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు అంతఃపురంలో తిరుగుతుంటే దేవయాని పిలిచింది, నీకు పెళ్ళి కాలేదు, నువ్వు నా దాసిలా ఉన్నావు, గర్భం ఎలా వచ్చింది నీకు అని. అయితే ఒక మహర్షి నాకు ఆ గర్భం ప్రసాదించాడమ్మా, ఏదో పండో గిండో ఇచ్చాడని ఏదో కథ చెప్పింది. తిను కూడా నమ్మింది. నమ్మిన తర్వాత ఆ శర్మిష్ఠకు పిల్లలు పుట్టారు. వాళ్ళెవరు అంటే వాళ్ళు 3, దృహ్యు, అను, పూరువు అనే 3 కొడుకులు పుట్టారు. పిల్లలు పుట్టి పెరుగుతుంటే అచ్చం యయాతి స్టాంపుల్లా ఉన్నారు ముగ్గురికి. వాళ్ళు ఎప్పుడైతే కొంచెం వయసుకు పెరిగారో అక్కడ దేవయాని గమనించింది, అమ్మా వీళ్ళ ముక్కులు, వీళ్ళ కళ్ళు, వీళ్ళ జిగుళ్ళు,
వీళ్ళ స్కల్ స్ట్రక్చరు అంతా డిట్టో ఈ యయాతి ఉన్నట్టే ఉన్నాడని జిరాక్స్ ఒక కాపీ. రోజు జిరాక్స్ కాపీ. జిరాక్స్ కాపీలాగా వచ్చారు. అంటే అది వాళ్ళ యొక్క అదృష్టం అన్నమాట. అలాంటిది ఇమ్మీడియట్లీ రాజా అంతఃపురంలో ఉన్న యయాతి దగ్గరికి వెళ్ళి ఇక టార్చర్ చేసింది యయాతిని. అవి ఇవి పగలగొట్టింది. యయాతి చెప్పాడు ఏమిటంటే, నీకు దాసిగా వచ్చింది తన కన్య, నేను ఒక పురుషుణ్ణి, మా మధ్యన ఎలాంటి ప్రేమ అనురాగాలు లేవు. ఎందుకంటే 24 గంటలు నీ ముందే తిరుగుతున్న వాడిని ఎక్కడ పడితే అక్కడ స్పై కెమెరాలు పెట్టిన దానివి నేనెందుకు ఆమెను ఎప్పుడు ప్రేమించలేదు. నన్ను ప్రాధేయపడింది, తన యొక్క ఆడతనం పోతుంది, తనకి మాతృభిక్ష పెట్టమని నన్ను అడిగింది కాబట్టి సరగసిలాగనో లేకపోతే ఈ ఐవీఎఫ్ ఐఐ ట్రీట్మెంట్లాగానో నేను కేవలం నా బీజాన్ని తనకిచ్చానంతే, స్పర్మ్ డోనర్ లాగా. కాబట్టి ఇందులో నా యొక్క తప్పేమీ లేదు. ఆ మాటికి వస్తే మనం చేసింది చాలా దారుణం. ఇలాంటి దాసులుగా కన్యల్ని తీసుకొని వచ్చి వాళ్ళని రాజాంతపురంలో బానిసల్లాగా వాడుకోవటం ఏమిటిది అని చెప్పి దేవయానిని గట్టిగా తిట్టాడు. ఇక దేవయానిని అలా దురుసుగా ఒకటి తప్పు చేసి దొరికిపోయాడని అనుకుంటుంది దేవయాని. అందులోనూ అతను చేసిన పనిని తను జస్టిఫై చేస్తూ, అదే కాకుండా మనం చేసేది చాలా దారుణం అనే సంగతి ఎప్పుడైతే చెప్పి తిట్టాడో ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి నెక్స్ట్ మూమెంట్ అరుసుకుంటూ పరిగెత్తింది, నాన్నా అని. సో ఇమ్మీడియట్లీ శుక్రాచార్యులు వారు ప్రత్యక్షమైపోయారు. ఏమిటమ్మా గట్టిగా ఏడ్చినట్టున్నావు అని. నీ అల్లుడు నన్ను మోసం చేశాడు నాన్న, వెళ్ళి ఆ దేవయానికి ఆ శర్మిష్టకి పిల్లల్ని కనిచ్చాడు, అచ్చం వీడు స్టాంపుల్లా ఉన్నారు ముగ్గురు పిల్లలు. కాబట్టి ఇన్నాళ్ళు నేను మనసులో అనుకున్న నా కుళ్ళు నా ఇదంతా తీరలేదు. అందులోనూ నాకు ఇప్పుడు నా స్నేహితురాల చేతనే ఒక సవితపోరు వచ్చింది అనగానే మళ్ళీ చెప్పాడు, అది సవితిపోరు కాదు, కేవలం ఒక దాసిలాగా ఉంటుంది మన దగ్గర. పుత్ర భిక్ష అడిగితే మనం పుత్రుల్ని ఇచ్చాను నేను, కాబట్టి అందులో ఎటువంటి తప్పు లేదు అని చెప్తే శుక్రాచార్యుడు ముందు కింద మీద పడి కన్నీరు పర్యంతం అయిపోయి కింద పడి డొల్లుకుంటూ ఏడుస్తున్న ఆ దేవయానిని చూచి ఎక్కడ లేని కోపం తెచ్చుకున్న శుక్రాచార్యుడు ధర్మాధర్మములు మరిచి, ఎందుకంటే ఆయనకి నిజంగా అంత ధర్మమే ఉంటే అసలు ఈ పరిస్థితిలో ఉండేవాడే కాదు, పూర్తి రజోగుణికుడు కదా. నువ్వు ఏ శరీరంతో అయితే తప్పు చేసి ఏ అందగాడినని చెప్పి నువ్వు మురిసిపోతున్నావో ఆ అందం మొత్తం పోయి, నీ జుట్టు మొత్తం రాలిపోయి, నీ చర్మమంతా ముడతలైపోయి, నీ వెన్నుముక వంగిపోయి, నువ్వు అన్ని రకాలుగా వృద్ధుడులో పరమ వయోవృద్ధుడు అనమాట. ఇంకా కాటికి కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు ఉండేటప్పుడు ఎలా ఉంటారు, పళ్ళవి రాలిపోయి కళ్ళ పైన ఉన్న భాగం కనుబొమ్మలు కంటి మీద పడిపోతూ, కళ్ళు కూడా సరిగ్గా కనపడకుండా, వెన్నుముక నిటారుగా ఉండేది ఒక యూ షేపులో బెండ్ అయిపోయి, చర్మం అంతా ముడతలు అయిపోయి, కాళ్ల మీద సరిగ్గా నిలవలేక వంగి నడుస్తున్న ఒక వ్యక్తిలాగా మారిపోమని శపించాడు. వయోవృద్ధుడైపోవలసినది. ఇమీడియట్లీ కింద పడి డొల్లి వేడుస్తున్న దేవయాని లేచి, ఇదేమి శాపం నాన్న, అలాంటి శాపం ఇస్తే నేనెలా సంసారం చేయాలంది. అంతే కదా. ఎంతసేపు సెల్ఫిష్నెస్కి పరాకాష్ట ఈ దేవయాని అనేది. ఈ దేవయానిని చూస్తుంటే మీకు ఏమైనా క్యారెక్టర్లు గుర్తొస్తున్నాయా మీ లైఫ్లో? మీకు గుర్తొస్తున్నాయా? అలాంటి ఒక నాన్సెన్స్ క్యారెక్టర్ ఈ దేవయానిది. ఒక్క నిమిషం మామ ఇలాంటి శాపం ఇచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడే కదా మామగారు 2 పిల్లలనే కదా కంది, పెళ్ళయి 10 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ఇంత పెద్ద శాపం ఇస్తే మీ కూతురు ఎలా సుఖపడుతుంది? నేను నిజంగా మీ కూతురు మీద నాకు ఇంకా అనురక్తి ఉండి, మీ కూతురుతో నేను చెట్టా పట్టాలు వేసుకొని హనీమూన్లు మాల్దీవ్స్ మారిషస్ తిరుగుదామని మేము ఎన్నో ప్లాన్లు వేసుకున్నాము, ఆ లోపల మీరు ఇలాంటి పెద్ద శాపం ఇస్తే ఎలాగా అని ఏ తండ్రికైతే వీక్నెస్ ఉందో ఆ తండ్రి వీక్నెస్ మీద కొట్టాడు యయాతి. అప్పుడు యయాతి గాల్లో చూశాడు, అవును ఇంకా నా కూతురుతో 10 సంవత్సరాలు కాపురం చేయలేదు, 2 పిల్లల్నే కన్నాడు. ఆ రోజుల్లో రాజులు 10-20 మందిని కనేవాళ్ళు. నిజంగా 10 సంవత్సరాల సుఖం కూడా లేకుండా అప్పుడే భర్త అంత వయోవృద్ధుడైపోతే భార్య ఏం సుఖపడుతుంది, ఎలా సుఖపడుతుందని అనుకొని నీకు పుట్టిన ఈ 4 కొడుకులను ఒకడితో నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వాడి యవ్వనాన్ని నువ్వు తీసుకొని నీ యవ్వనాన్ని వాడికి ఇచ్చేయచ్చు. మళ్ళీ తర్వాత వాడి యవ్వనాన్ని వాడికి తిరిగిచ్చి నీ వయోవృద్ధాన్ని నువ్వు తీసేసుకోవచ్చు. కాబట్టి ఎవడో ఒకడితో నువ్వు మాట్లాడి నీ యవ్వనాన్ని నువ్వు మార్చుకోవలసిన, నీ వృద్ధాప్యాన్ని నువ్వు మార్చుకోవలసినది అని చెప్పి అక్కడి నుంచి పోయాడు.
ఇది ఒకంతు మంచిదయింది ఇది. అంటే కొడుకు తండ్రి యొక్క ఆస్తి కావాలని అనుకుంటాడు. తండ్రి యొక్క అప్పు కావాలని ఎవడన్నా అనుకుంటాడా? సినిమాల్లో అనుకుంటారంతే. నిజమైన జీవితంలో తండ్రి మీద ప్రేమ, తండ్రి మీద అనురాగం ఉన్న ఏ కొడుకైనా, నా తండ్రి ఎలాంటి వాడైనా పర్వాలేదు, వాడు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, వాడు ఎన్ని పేకాటలాడి ఆస్తి అప్పులు చేసినా పర్వాలేదు, నా తండ్రిని ప్రేమించాను కాబట్టి వాడి యొక్క అప్పు కూడా నాదే అని అనుకునే కొడుకు నాకైతే తారసపడలా ఇవాల్టి వరకు. ఆస్తులు ఇవ్వలేదన్న బాధే తప్ప ఈ జనరేషన్కి తండ్రి యొక్క అప్పుల్లో మాకు ఒక భాగం కావాలని అనుకునే వాళ్ళే చాలా తక్కువ. అలాంటి వృద్ధాప్యం ఎవరు తీసుకుంటారు? అస్సలు తీసుకోరు. అలాంటి యయాతి ఇప్పుడు ఇటువైపున్న ఇద్దరిని, అటువైపున్న నలుగురిని పిలిచాడు. ఫస్ట్ దేవయాని యొక్క ఇద్దరు కొడుకులైన యదువుని పిలిచాడు. యదువుని పిలిస్తే యదువు నేను తీసుకోనుగాక తీసుకోనన్నాడు, వెళ్ళిపోమన్నాడు. దాని తర్వాత తుర్వసుని పిలిచాడు. తుర్వసు నేను చచ్చినా తీసుకొని ఇలాంటిదేది, నాకు నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నాకు మాత్రం నీ వృద్ధాప్యం నేను తీసుకోను అన్నాడు. అప్పుడు శర్మిష్ఠ పిల్లలని పిలిచాడు, ముగ్గురిని. ద్రువ్యుని పిలిచాడు. ద్రువ్యువు కూడా తీసుకోవడానికి నిరాకరించాడు. అనువుని పిలిచాడు. అనువు కూడా తీసుకోవడానికి నిరాకరించాడు. ఇక చివరాగరికి మిగిలినది పురువు చిన్నవాడు. అతన్ని పిలిచి ఇతను కూడా ఇక స్వీకరించడేమో, కానీ అడగటం ధర్మం కాబట్టి, ఇది నాయన నాకు ఇలాంటి ఒక శాపం వచ్చింది, దానివల్ల నేను వృద్ధుణ్ణైపోయాను, వయోవృద్ధుణ్ణైపోయాను. మీరు చూస్తేనేమో చిన్నపిల్లలుగా ఉన్నారు. నేను రాజ్యాన్ని ఏలాలి, ఇదంతా కేవలం ఇంద్రియ భోగానికి కాదు, నేను ఈ రాజ్యాన్ని ఏలాలి, రాజుధర్మం చేయాలి, దాని తర్వాత నేను ముసలివాడిని అవ్వాలి. కాబట్టి అప్పటి వరకు ఎవరైనా అంటే నువ్వు నీ యొక్క యంగ్హుడ్, నీ యొక్క యూత్ని నాకు ఇస్తే, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసుకుంటే ఇది చాలా మంచిది అవుతుంది ఈ భూమికి. ఇది ఒక ధర్మయుక్త కార్యక్రమం. అంటే ఇది ధర్మమో అధర్మమో నాకు తెలియదు, మీరు నాకు జన్మనిచ్చారు కాబట్టి ఈ దేహం మీది, నాది సమస్తము మీదే తండ్రి గారు, కాబట్టి మీరు ఏది ఇవ్వమంటే నేను అది ఇస్తానని నించొని తన యొక్క వృద్ధాప్యాన్ని పూర్తిగా తీసుకొని తన యవ్వనాన్ని ఇచ్చేసిన ఆ పురువుని చూసి, అలాంటి కొడుకు పుట్టాడు, ఇంత నిస్వార్థపూరితమైన కొడుకు పుట్టాడని ఎంతగానో ఆనందించిన యయాతి అతను చేయవలసిన రాజకార్యములన్నీ చేసి, అతను చేయవలసిన గృహస్థ నియమాలు, అతను చేయవలసిన బాధ్యతలన్నీ నిర్వర్తించుకొని అప్పుడు వెళ్ళి ఆయన కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఆ దేహంతో, అంటే కొడుకు ఇచ్చిన దేహంతో అతను భోగం చేయకుండా కేవలం యోగం చేసి ఎన్నో రకాల తపస్సులు చేసి ఆయన అక్కడ నుంచి ఇంద్రసభకు వెళ్ళి, ఇంద్రసభలో కొన్ని వందల సంవత్సరాలుండి ఇంద్రుడిని మెప్పించి, ఇంద్రుడి దగ్గర నుంచి ఆయన బ్రహ్మసభకు వెళ్ళి, బ్రహ్మసభలో కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉండి, దాని తర్వాత మళ్ళీ ఇంద్రసభకు వస్తే అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అసలు అలాంటి ఏం పుణ్యం చేశావురా నాయన నువ్వు, అసలు ఈ దేహంతో ఇంద్రసభకు రావటమే గ్రేట్, అంటే నువ్వు ఎంత తపస్సు చేశావు, అసలు ఏమేమి పుణ్య కార్యక్రమాలు చేసావు, నువ్వు ఇంద్రసభలో ఉన్నావు, బ్రహ్మసభలో ఉన్నావు, మళ్ళీ ఇంద్రుడి దగ్గరకు వచ్చావు అంటే అప్పుడు ఆయన పూర్వీకులైన వాళ్ళని తీసి, నేను ఆ పూర్వీకులైన దిలీపుడు, మాంధాతలు, అట్లాంటి హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళ కంటే కూడా నేను చాలా ఘోర తపస్సు చేశాను కాబట్టే అర్హుణ్ణయ్యి నేను ఇక్కడికి వచ్చానని ఇంద్రుడు ముందు చెప్తే, నువ్వు తపస్సు చాలా బాగా చేశానని నువ్వు చెప్పాలి కానీ నీ పూర్వీకుల కంటే నువ్వు గొప్పగా తపస్సు చేయగలనని చెప్పిన నీ అహంకారం బాలేదని చెప్పి ఆయన్ని స్వర్గలోకం నుంచి తోసేస్తే, ఆయన స్వర్గలోకం నుంచి ఇప్పుడు వెళ్ళి నేను భూమండలం మీద బ్రతకలేనని అడిగితే ఆయనని నక్షత్ర మండలానికి తోసేస్తే, ఆ నక్షత్ర మండలానికి వచ్చిన ఆయన, ఆ నక్షత్ర మండలంలో ఆయన యొక్క సంతతి, అంటే ఆయన పూర్వీకులు, అంటే ఆయన ఏ పిల్లల నుంచి వచ్చారో జనులు, వాళ్ళు అక్కడ నక్షత్రాలుగా మారి, అంటే ధ్రువుడు ఎలా అయితే నక్షత్రంగా మారాడో అలా పుణ్యాత్ములందరూ నక్షత్ర మండలంలో ఉండి నక్షత్రాల్లా మారుతారు. వాళ్ళందరికీ తన యొక్క ఈ కథను చెప్పి, మళ్ళీ నేను నా వృద్ధాప్యాన్ని ఏ పురువుడు అయితే నాకు ఇచ్చేశాడో ఈ దేహాన్ని, ఆ దేహంతో నేను తపస్సు చేసి
ఎప్పుడైతే నేను స్వర్గలోకానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందో, ఆ స్వర్గలోకాకృత శరీరాన్ని నేను తీసుకోవాల్సి వచ్చిందో, అప్పుడు నా ఈ యవ్వనాన్ని మళ్ళీ నేను తిరిగి నా కొడుకుకు ఇచ్చేసి నేనిక్కడి నుంచి వెళ్ళిపోయాను. అలాంటిది నేనొక చిన్న తప్పు ఇంద్రుడికి మా పూర్వీకుల కంటే కూడా నేను గొప్ప తపస్సు చేశానని చెప్పడం వల్ల నీ నక్షత్ర లోకానికి పడిపోయాను అని చెప్తే, నువ్వు చాలా గొప్పవాడివి. అందుకులే నీ యొక్క మనవళ్ళమే మేము. మాలాంటి ఒక సాధు పుంగవులు అంటే వాళ్ళు సాధువులయ్యారు కాబట్టి నక్షత్ర మండలంలో ఒక మనుషులయ్యారు. వాళ్ళతో సాంగత్యం పొందావు కాబట్టి నువ్వు మళ్ళీ పునూతుడువయ్యావు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి. అలాగా ఇలాంటి యోగులతో నువ్వు సత్సంగం పొందావు కాబట్టి నువ్వు మళ్ళీ ఆ ఊర్ధ్వలోకాలకి మాతో పాటు వెళతావని చెప్పి తన తాతగారైన ఆ యయాతిని వాళ్ళందరూ తీసుకొని వెళ్ళారు ఆ స్వర్గలోకానికి. అందుకునే ఇప్పుడు కేవలం భూమి మీద ఆ పురువు యొక్క వంశవృక్షము మాత్రమే మిగిలింది. ఏ శర్మిష్ఠ అయితే అసలు ఏ అన్యాయమూ చెయ్యకుండా అన్యాయం అయిపోయిందో, అలాంటి స్త్రీమూర్తి గర్భంలో పొందిన పురువు ఆయన తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని కూడా తీసుకొని తన యొక్క నిష్కామతత్వాన్ని, తన యొక్క అసలు స్వార్థము లేని తత్వాన్ని ఆయన చూపించుకున్నాడు కాబట్టి, అలాంటి గొప్ప తేజస్సు గల్ల ఒక జీవుడితో భూమి మీద చంద్రవంశం నడుస్తుంది. ఆ చంద్రవంశంలోనే ఇప్పుడు పాండవులు పుట్టబోతున్నారు అనే సంగతి చెప్పడానికి ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఉగ్రశ్రవ సౌతి శౌనకాది మునులకు చెప్పాడు. ఇక్కడ అసలైన ఇప్పుడు పాండవులు ఏ వంశంలో వస్తున్నారు, పురువు యొక్క సంతతి కాబట్టి వాళ్లకు పాండవులు అని పేరు. అందుకునే ఏ దేవయాని అయితే పరమ అధర్మురాలులాగా రజోగుణంతో బ్రతికిందో అలాంటి దేవయానికి నెక్స్ట్ ఒక సంతానానికి సంతానం కూడా లేకుండా మొత్తం ఆవిడ చేసిన పాపకర్మలకు ఆవిడ నెక్స్ట్ తరాలకు అసలు పిల్లలే పుట్టకుండా నాశనం అయిపోయింది ఆమె యొక్క సంతతి. అందుకనే అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది గెలిచినట్టు చరిత్రలో లేదు అనే ఒక డైలాగుని ఇక్కడి నుంచే తీశారు. ఈ దేవయానిలాగా నువ్వు ప్రతిదానికి ఆవేశపడితే జీవితమే కాదు నీ నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా ఇలాగే నాశనం అయిపోతారు. బీజంలో ధర్మం ఉంటే కింద తరాలకు ఆ ధర్మం వస్తుంది, ఆ ధర్మం లేదు. అలాంటి ఏ తండ్రి కోసమైతే త్యాగం చేసి బ్రతికాడో పురూరవుడు, అలాంటి ఒక కులతిలకము యొక్క పరంపరలోనే పాండవులు జన్మించబోతున్నారనే సంగతి ఇవాళ ఉగ్రశ్రవ సౌతి శౌనకాది మునులకు చెప్పాడు. ఇప్పుడు ఆ పురువు ఎవడు? ఆ పురువు యొక్క సంతతిగా దుష్యంతుడు, శకుంతల ప్లస్ వాళ్ళ కొడుకైన భరతుడు రాబోతున్నాడు. మన భారతదేశానికి భారత అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ శకుంతల దుష్యంతుడి యొక్క కొడుకైన ఈ భరతుడు వల్లనే ఈ దేశానికి భారతదేశం వచ్చింది. అలాంటి ఒక గొప్ప కథ ఎక్కడ మొదలయ్యిందని చెప్తూ ఆయన యయాతి దగ్గర మొదలుపెట్టి దేవయాని శర్మిష్ఠల యొక్క నేచర్స్ గురించి చెప్తూ ఇప్పుడు పురువు యొక్క త్యాగతత్వాన్ని మనకు చెప్పి వ్యాసుడు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కానీ ఇప్పుడు తాత్వికంగా అసలు శుక్రాచార్యుడు ఎవరు అంటే మీ జాతక చక్రంలో ఇది అన్నిటికంటే చాలా ముఖ్యం, అందరూ తెలుసుకోవాల్సింది. మీ జాతక చక్రంలో శుక్రగ్రహం ఎవరో ఆయననే శుక్రాచార్యుడు. బృహస్పతి ఎవరు, గురువు ఎవరో ఆయననే బృహస్పతి. గురువు సత్వగుణ ప్రదాత. మీ జాతకంలో అంటే జాతకాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీన్ని అర్థం చేసుకోగలరు. మామూలు ఆడియన్స్కి నేను సింపుల్ ఉదాహరణ చెప్తున్నా. పూర్వం మీ శుక్రుడు ఎలా ఉన్నాడని చూడటం కన్నా మీ గురువు ఎలా ఉన్నాడో ఒక జాతకాన్ని చూసి ఆ జాతకంలో వాడు సుఖపడతాడా లేదా చెప్పేవాళ్ళు. కాలం మారే కొద్దీ జనాల యొక్క ఆలోచన విధానం కూడా మారుకుంటూ వచ్చింది. ఇప్పుడు జాతకం చూసి శుక్రుడు చాలా పీకులో ఉన్నాడు అంటే ఎంతగానో ఆనందపడిపోతాం మనం. శుక్రుడు పీకులో ఉండి బృహస్పతి ఒక జాతకంలో సరిగ్గా లేకపోతే ఒక చిన్న సైజు విజయమాల్యలాగా బ్రతుకుతారు అందరూ కూడా. ఎందుకంటే శుక్రుడే భోగకర్త. శుక్రుడు ఎక్కడ లేని ఇహలోక భోగాలన్నీ ఇస్తాడు. అది స్త్రీలు కావచ్చు, మిద్దెలు కావచ్చు, మేడలు కావచ్చు, బంగారము,
డైమండ్స్, ఆస్తులు, బిజినెస్లు అన్నీ శుక్రుడిస్తాడు. కానీ ఆ శుక్రుడితో పాటు బృహస్పతి కూడా జాతకంలో ఉంటేనే వాడు ధర్మాత్ముడవుతాడు. కేవలం శుక్రుడు మాత్రమే ఉంచంలో ఉండి ఆ జాతకంలో బృహస్పతి మాత్రం చాలా నీచంలో ఉంటే వాడు కేవలం భోగ వాసనలతో బ్రతికి ఎలాగో ఎంత భోగం చేసినా మీకు సంతృప్తి కలగదు. ఇది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది. అందుకనే శుక్రాచార్యుడు పూర్తి రజోగుణికుడు, బృహస్పతి పూర్తి సత్వగుణికుడు. రజోగుణంతో ఎప్పుడు మనం ఆనందపడలేం. కావాలి 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 ఎంత కావాలో మనకే తెలియదు. 100 కోట్లు వచ్చిన తర్వాత అక్కడితో పులి స్టాప్ పెడతామా? 200 కోట్లు కావాలి. 100 డైమండ్లు వచ్చిన తర్వాత పులి స్టాప్ పెడతామా? 200 డైమండ్లు కావాలి. భోగానికి అంతం లేదు. కాబట్టి శుక్రాచార్యుడు పూర్తి రజోగుణంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఒక జాతకానికి అవసరమే. శుక్రుడు యొక్క మంచి స్థితి జాతకానికి అవసరమే. కానీ అది బృహస్పతితో కలిస్తే ఆ జాతకం బాగుంటుంది. అది కానీ రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే ఇక వాడు పూర్తిగా ఇంద్రియ భోగలోలుడై అధోగతి పాలవుతాడు. అందుకనే ఈ రాక్షసులందరికీ ఎంత ధనం ఉన్నా, ఎన్ని మేడలున్నా అంటే ఒక దుర్యోధనుడు, ఒక రావణాసురుడు లాంటి వాళ్ళు, ఒక హిరణ్యకశిపుడు, భౌతికంగా ఏ కొరత ఉండదు వాళ్ళ జీవితాల్లో. కావలసినవన్నీ ఉంటాయి వాళ్ళ జీవితంలో. మిద్దెలు, మేడలు, బంగారం, ఐశ్వర్యం, అందమైన స్త్రీలు అందరూ ఉంటారు. కానీ సంతృప్తి ఉండదు. ఎక్కడైతే బృహస్పతి ఉంటాడో బాగా మీ జాతకంలో, ప్లస్ శుక్రుడు బాలేకపోయినా వాడి జీవితం బాగుంటుంది. ఎందుకంటే సంతృప్తి అనేది ఆత్మ సంతృప్తి అన్నిటికంటే మూలమైనది. అందుకనే రజోగుణానికి, అందుకనే మీరు తాత్వికంగా అర్థం చేసుకుంటే సత్వగుణానికి రజోగుణానికి చాలా దూరం ఉంటుంది. అంటే ఊరికే ఒక ఉదాహరణగా ఉపమానంగా చెప్తున్నాను. సత్వగుణానికి రజోగుణానికి 1000 కిలోమీటర్లు ఉంటే రజోగుణానికి తమోగుణానికి 10 కిలోమీటర్లే ఉంటుంది. అందుకనే మీరు మళ్ళీ తాత్వికంగా ఆలోచించండి. భోగం చేశారనుకోండి, బాగా తిన్నారు, రజోగుణం. సత్వగుణంలో ఎలా తినాలి? ఎంత అవసరమో అంత తినాలి, పరిమితిగా తినాలి. ఏమేమి ఉన్నాయో అవి సత్వగుణం అవి తినాలి. రజోగుణంలో ఏ బుఫేకో వెళ్ళి పీకల వరకు తిన్నారనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ మీ కళ్ళు మూతపడతాయి, నిద్ర వస్తుంది. అవునా? బాగా పీకల వరకు తిన్న తర్వాత ఏదైనా కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నప్పుడు ఏమొస్తుంటుంది? నిద్ర వస్తుంది. తమోగుణం. అంటే రజోగుణానికి తమోగుణానికి అంత దగ్గర సంబంధం అని చెప్తున్నా. అర్థమైందా మీకు? అందుకనే శుక్రుడు అంటే ఆ దైత్యులకు గురువైన, ఆ దానవులకు గురువైన శుక్రాచార్యులు. శుక్రుడు ఊంచంలో ఉన్న బృహస్పతి లేకపోతే ఆ జాతకం, ఆ జీవితం అధోగతే. శుక్రుడు సుమారుగా ఉన్నా, సరిగ్గా లేకపోయినా ఆ జాతకంలో గురుబలం ఉందంటే ఆ గురుబలంతో మనిషి బ్రతికేస్తాడు. అంత తేడా ఉంది బృహస్పతికి శుక్రాచార్యులకి. అందుకనే బృహస్పతి దేవతలకు అంటే ధార్మికమైన ప్రజ్ఞ ఇస్తాడు బృహస్పతి. కేవలం రజోగుణిక పరమలౌకిక సుఖములను ఇస్తాడు శుక్రుడు. ఇది తాత్వికంగా అర్థం చేసుకోవడానికి ఇవాళ ఆ శుక్రాచార్య బృహస్పతుల యొక్క కథతో ఈ పురువు దగ్గర ముగిస్తూ, పురువు యొక్క లీనియేజ్లో అంటే పురువు యొక్క నెక్స్ట్ జనరేషన్ అయిన శకుంతల, ఆ దుష్యంతుడు, భరతుడు గురించి మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు ఎలా అయ్యాడో తెలుసుకున్నాము. కచుడు మృత సంజీవిని విద్య శుక్రాచార్య వద్ద నుంచి ఎలా పొందారో కూడా తెలుసుకున్నాము. దేవయాని, శర్మిష్ఠ యయాతికి ఏ విధంగా భార్యలయ్యారని కూడా తెలుసుకున్నాము. యయాతికి శాపగ్రస్తుడైతే తన శాపాన్ని తన కొడుకైన పురువు తీసుకున్నారు. తన వృద్ధాప్యాన్ని తన కొడుక్కిచ్చి తన కొడుకు యొక్క యవ్వనాన్ని తీసుకున్నారు. ఆ పురువు వంశంలోనే పాండవులు జన్మిస్తున్నారని కేసీ గారి మాటలో విన్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. కేసీ టాక్స్. హరే కృష్ణ.